హలో అండి, శ్రోతలకి నమస్కారం. మోహన రూప నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. పెళ్లి పందిరి కళకళలాడుతోంది. ఇంద్రమోహన్, చందు అందరినీ ఆహ్వానించి కూర్చోబెడుతున్నారు. రామలింగం బంధువులతో వెళ్ళి పెళ్లి కొడుకును వియ్యాల వారిని ఆహ్వానించాడు. అందుకే అన్నారమ్మా, మగపిల్లలున్న ఇల్లు చెడదు, మోదుగులున్న వనం చెడదు అని అంతా పిల్లలు ఏర్పడినట అమ్మలెక్కలు అంటున్నారు. చిదిమి దీపం పెట్టవచ్చు, పిల్లలు బొంగరాల్లా తిరుగుతున్నారు అన్నారు మరికొందరు. ఇంద్రమోహన్ అరిచాడు. ఇంద్రమోహన్ చక్రం అరిచాడు. ఎర్రంచు తెల్ల మాధవరం చీరలో మెరిసిపోతూ ఇద్దరు ముత్తైదువులు మధ్య వస్తున్న చెల్లెల్ని చూస్తున్న ఇంద్రమోహన్ పరిగెత్తుకు వెళ్ళాడు. ఏమిట్రా అన్నట్టు చూచాడు. నాన్న కన్యాదానం చేయాలని కూర్చున్నారు. పెళ్ళికొడుకు తండ్రి, ఆయన పెళ్లి తండ్రి వస్తున్నారట. ఎదురు వెళ్ళమని అంటున్నారు. మంగళహారతి వద్దు, చందు అడిగాడు. వియ్యాల వారి రాజసం చూస్తే మండిపోతోంది. ఉప్మాలో జీడిపప్పు లేదని, కాఫీ పలచగా ఉందని, ఒకటే గోల. మనిషికో టవల్ ఇవ్వలేదని, మేళాలతో పిలవలేదని అలకసాగించారు. ఇంద్రమోహన్కు ప్రపంచం అర్థమవుతుంది. చందుకు ఇంకా అసహనం ఎక్కువ. రేపు మీ అన్న వివాహం కుదిరితే నువ్వు ఫోజులు పెడతావులేవోయ్. చక్రం నవ్వాడు. ఇంద్రమోహన్ జీపులో నుండి దిగిన వ్యక్తిని, అతడిని అనుసరించి వచ్చే పెళ్ళికొడుకు తండ్రిని చూచి క్షణం తెల్లబోయాడు. ధైర్యం కూడా తీసుకుని ముందుకు వెళ్ళాడు. నమస్తే తాతయ్య. నమస్కారం అండి. కన్యాదానం సమయానికి మీరు వస్తారో రారో అని కంగారు పడుతున్నాను అన్నాడు. తాతయ్య ముఖం చిట్లించి ముందుకు నడిచాడు. బాబాయ్, ఇతను పెళ్లి కూతురు అన్న. ముహూర్తాలు పెట్టుకునే రోజున నువ్వు సాగర్లో ఉన్నావు. తాతయ్య తుపాకీ గుండు తిన్నంత ఉలికిపడి ఇటు తిరిగాడు. ఏమిట్రా అబ్బాయి? మళ్ళీ ఓసారి చెప్పాడు. ముసలాయన ముఖం ఎర్రగా మారిపోయింది. అసలే ఓ ఛాయ ఎక్కువ ఉందాయే. ఆయన రూపాదేవి తాతయ్యే. అబ్బాయి, నీకు పరువుగా బ్రతకాలనుంటే ఈ పెళ్ళి ఆపు చెయ్యి అరిచాడు తాతయ్య. బాబాయ్ ఆశ్చర్యంగా చూచాడు పెళ్ళికొడుకు తండ్రి. అవునరా, వ్యభిచారిని పొరుగు అయినా సహించమన్నారు కానీ దొంగ పొరుగు ప్రమాదం అన్నారు. తాతయ్య తీక్షణంగా ఇంద్రమోహన్ వంక చూచాడు. అతని ముఖం పాలిపోయింది. ఏం మాట్లాడగలడు? స్పృహలోకి వచ్చినట్టు తాతయ్య దగ్గరగా వెళ్ళాడు. తాతయ్య, నన్ను క్షమించు. జరిగింది మీకు తెలియదు. అది ఈ రూపంలో శాపంగా మారుతుందనుకుంటే నిజం ఆనాడే చెప్పేవాడిని. ఏ నిజమయ్యా? ఏ పరిస్థితిలో దొంగతనం చేశావో చెబుతావా? వెటకారంగా అడిగాడు. కాదండి, మీరు పూర్తిగా అపార్థం చేసుకున్నారు. ఏందయ్యా నంగి మాటలు, దొంగ చూపులు? మా బాబాయ్ అనందే కన్యాదానం జరగదు, ఈ పెళ్ళి జరగదు. అలాగే తప్పు నాదేమైనా ఉంటే శిక్షించండి. నేను దొంగతనం చేయలేదు. చూస్తుండగా ఎవరు చూచారు? చాలా దీనంగా అడిగాడు. ఓహో, చాలా వరకు వచ్చింది వ్యవహారం. నా మనుమరాలు నిప్పయ్య, నిప్పు. అది అబద్ధం ఆడుతుందా? తాతయ్య, ఆ నిప్పు వల్ల ఇంత ముప్పు వస్తుందని తెలిస్తే ఆనాడే నిజం చెప్పించేవాడిని. ఈ గోలకు అందరూ చుట్టూ పోగయ్యారు. విషయం విన్నారు. ఇంద్రమోహన్ పెళ్లి కూతురు అన్న మా వాళ్ళ దగ్గర జీతంకి ఉండి దొంగతనం చేశాడట. దొంగ చెల్లెల్ని చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ఏమిట్రా కూసావు? మా అన్న దొంగ. చందు దెబ్బతిన్న బెబ్బులిలా ముందుకు ఉరికాడు. చక్రం పట్టుకున్నాడు. సినిమాలో చెప్పినట్టుగా అందరూ ఇంద్రమోహన్కు దొంగ దొంగ అనలేదు. ఏదో వినరాని మాట వింటున్నట్లు చూస్తున్నారు. రామలింగం కూడా పందిరి దగ్గర నుండి వచ్చాడు. ఇంద్ర, ఏమిట్రా? ఏమని జవాబిస్తాడు? కర్తవ్య విముడిన చూచాడు. ఎక్కడో పొరపాటు పడ్డారండి. దొంగతనం సంగతి అటుంచండి. తనది తను చూసుకోలేడు. ఇంతప్పటి నుండి ఎరుగుదుము అన్నారు చుట్టుపక్కల వారు. దూరంగా నిలబడ్డ శోభను కూడా కెమెరా భుజానికి వేసుకుని వచ్చాడు. తాతయ్య, ఇంద్రుడి తప్పైతే వాడి చెల్లెలు ఏం చేసింది? నా మాట వినండి. విశ్వం వెళ్ళాడు. వాడు తీసిన డబ్బెంతో మేము ఇస్తాం. చక్రం వంతపడ్డాడు. పెళ్లి కుమారుని తండ్రి కాదంటే కాదని మొండికేశాడు. మా ఇంద్రుడు దొంగ. రామలింగం తల తిరిగిపోయింది. ఇంద్రుడు చంద్రుడు నీ కనిపిస్తాడు, మాకు తెలుసు. తాతయ్య కంఠం దృఢంగా ఉంది. మావాడు దొంగతనం చేశాడని నిరూపించవయ్యా. ఏదో మనసులో పెట్టుకుని వాగుతున్నారు. శాంసన్ వచ్చాడు. శ్యామ్, నువ్వుండు. తాతయ్య, ఏ పరిస్థితిలో చెయ్యని నేరం అంగీకరించానో మీ మనవరాలు రూపాదేవి ముందే నిరూపిస్తాను. నన్ను నమ్మండి. మీరేం చేసినా మాకొద్దీ సంబంధం. ఆడపిల్ల అనే జాలితో అమ్మాయి నిజం దాస్తుందని మీరు గ్రహించారు నిక్కచ్చిగా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఏమండి, ఇది పెళ్ళి అనుకుంటున్నారా? పిల్లల ఆట అనుకుంటున్నారా? ఆడపిల్ల పెండ్లికని ఇల్లు కూడా అమ్మారు. ఊరివారు వాదించారు. వాళ్ళు ఇల్లే అమ్ముకున్నారు. ఈ అన్న గుణంలో ఏ కొంత ఆ పిల్ల కబ్బినా మేం పగవే అమ్ముకోవాలి. వాడికి మినిస్టర్లతో దోస్తీ.
ఏ ముసలి, నువ్వు మీ మినిస్టర్లు గంగలో దూకండి. మా అన్నను ఒక్క మాట అన్నా మర్యాద దక్కదు. చందు గింజుకుంటున్నాడు. భగవంతుడా, కుమిలిపోతూ చేతులు జోడించాడు రామలింగం. గోడ ఆసరాగా తీసుకొని నిలబడ్డాడు. మళ్ళీ జన్మంటూ ఉంటే మధ్యతరగతి ఆడపిల్ల తండ్రిగా మాత్రం పుట్టించుకు ఏడ్చాడు. నాన్న, మీరు ఊరుకోండి. ఇంద్రమోహన్ కంగారుగా తండ్రిని తీసుకెళ్లి వరండాలో కుర్చీలో కూర్చోబెట్టాడు. అమాయకంగా ఎప్పుడూ నవ్వుతూ చీకు చింత లేకుండా తిరిగే తండ్రికి ఇదో పెద్ద దెబ్బ. నాన్న, మీరేం కంగారు పడకండి. ఈ అంతర్నాటకం త్వరలోనే ముగుస్తుంది. పెదవి కొరుకుతూ పూర్ణ తల్లి. ఆయన ఆవేదన అసురూపంలో బయటపడింది. పూర్ణకేం పర్వాలేదు, మీరు బాగుంటే నాకు ధైర్యంగా ఉంటుంది నాన్న అన్నాడు. తండ్రికి ధైర్యం చెప్పి పందిరి వైపు చూచాడు. తల వంచుకొని క్రింద పెదవి కొరుకుతూ కూర్చుంది పూర్ణ. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అతడిని చూడగానే ఆగిపోయాయి. జయమ్మ పందిరి గుంజక అనుకుని నిలబడింది. ఆమె బలవంతంగా కన్నీరు ఆపుతుందని ఆమె వాలకం చెబుతుంది. పలకరిస్తే ఓదారుస్తూ ఒక్క మాటంటే కన్నీరు జలజలా రాలే ప్రమాదం ఉందని మాట్లాడక మళ్ళీ పెద్దలున్న చోటికి వచ్చాడు. అప్పటికే కొందరు బంధువులు టూరిస్ట్ బస్సు ఎక్కారు. కొందరు ఊరివారు శ్యామ్ వెళ్ళి పొగరుగా ఛాలెంజ్ చేస్తున్నారు. వివాహం కాకుండా మీరు ఈ ఊరు దాటలేరు. ఏమిటయ్యా జబర్దస్తి, ఏం చేస్తారేం? అటువైపు బంధువు అడిగాడు. మళ్ళీ ఇలాంటి అవకతవక జరగకుండా బుద్ధి చెబుతాను అన్నాడు శ్యామ్. మనసులో ఏదో ఉంచుకొని దొంగతనాలు అంటగట్టే మీకు గట్టిగా బుద్ధి చెబుతాం అంటున్నాడు చందు. అప్పుడే రూపాదేవి ఫియట్ వచ్చి ఇంటి ముందు ఆగింది. చారల పేపర్ చుట్టిన పొట్లాం పట్టుకుని దిగింది. ఏమిటిదంతా అందరినీ అడిగినట్టే అడిగింది. ఎవరూ జవాబు చెప్పలేదు. తాతయ్య, మీరెప్పుడు వచ్చారు? తాతయ్య దగ్గరికి వెళ్ళింది. అతను మనుమరాలు వీపు నిమిరాడు. నువ్వెలా వచ్చావమ్మా? ఈ నీతిమాలిన వాళ్ళ పెళ్లికి ఆయన తనేదో ఘనకారం చేసినట్టు జరిగిన విషయాలు చెప్పాడు. ఆమె రక్తం గడ్డకట్టుకుపోయినట్టయింది. ఇంద్రమోహన్ వంక చూచింది. అతను ఆమెనే తీక్షణంగా చూస్తున్నాడు. ఇద్దరు చూపులు లిప్తకాలం పాటు కలుసుకుని విడిపోయాయి. రూపాదేవి వెంటనే తాతయ్య వైపు తిరిగింది. తాతయ్య, అతను దొంగ కాదు. నేనే పొరపాటు పడ్డాను. ఆ విషయము నీకు చెబుతామంటే నువ్వు రాలేదు. నా పొరపాటు అంగీకరించాలని ఈరోజు వచ్చాను అన్నది ప్రాధేయపడుతూ. తమరేనండి మా వాడిపై ఇంత పెద్ద నేరం మోపింది? శాంసన్ తీక్షణంగా రూపను అడుగుతుంటే విశ్వం, చక్రం ముఖాలు చాటు చేసుకున్నారు. శ్యామ్ ఇంద్రమోహన్ స్నేహితుడిని వెనక్కి లాగాడు. రూపా, నువ్వు నిజంగా అంటున్నావా? ఒక అమాయకురాలు. లేదు తాతయ్య, నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. పొరపాటు, తొందరపాటు నావి. తొందరపడటానికి ఆస్కారం ఇచ్చింది ఆయనే అన్నది. మరి కాసేపు చర్యలు జరిగాక పెళ్లి కొడుకును పందిట్లోకి తెచ్చారు. అందరి ముఖాల్లో ఆందోళన తగ్గింది. అంతవరకు పెదవి రక్తం వచ్చేలా కొరుక్కున్న పూర్ణ చటుక్కున లేచింది. అన్నయ్య. ఏమిటమ్మా? కంగారుగా వెళ్ళాడు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నయ్య అన్నది దృఢంగా. పూర్ణ, రామలింగం కూడా లేచి వచ్చాడు. అవును నాన్న, ఇందరి దయాభిక్షతో జరిగిన పెళ్లి కొడుకు ఉరితాడు బిగింపు. ఇందరి దయాభిక్షతో జరిగిన పెళ్లి కాదు, ఉరితాడు బిగింపు. శాశ్వతంగా ఖైదు. ఆమె కన్నీరు కార్చింది. ఓహో, మగపెళ్లి వారు తమ అభిమానం దెబ్బతినదని చిందులు వేసాగారు. పూర్ణ చలించలేదు. ఈ తరం యువతిగా ధైర్యంగానే నిల్చుంది. అన్నయ్య, నన్ను అర్థం చేసుకో. డబ్బిచ్చి ఈ బానిసత్వం కొనుక్కోలేను. ఇంత ఎదిగినా నాన్న దిగమంటే పెళ్లిపీటల మీద నుండి దిగడం, కూర్చో అంటే కూర్చొనే ఈ బగబొమ్మను నేను చేసుకోలేను. చేతులు జోడించింది. పూర్ణ వణికిపోతుంది. పూర్ణ, ఇంద్రమోహన్ చెల్లెలి భుజం చుట్టూ చేయి వేశాడు. అన్నయ్య అన్నది కన్నీరు ఒత్తుకుంటూ. ఇంద్ర, ఇదేం విపరీతంరా? పరువు గల వారెవరు మన గడప తొక్కరు. రామలింగం వణికిపోయాడు. వద్దు నాన్న, పూర్ణ అమాయకురాలు కాదు. అది అన్నీ ఊహించే అన్నది. ఈ విషయాలు ఎత్తి రోజు ఆమె జీవితం నరకం చేస్తుంటే రోజు రోజు మరణించే కంటే పోషించలేని స్థితి వస్తే ఒక్కసారి ఇంత విషం ఇద్దాం అన్నాడు నిదానంగా. ఓహో, పోనీలే అని దయతలిస్తే మా లవ్ మాట్లాడుతున్నావు. నువ్వే పొమ్మన్నావు. కట్నం అడ్వాన్స్ 5,000లో ఒక్క పైసా రాదు. పెళ్లి కొడుకు తండ్రి హుంకరించాడు. మాకు ఆ సంగతి తెలుసు. వెళ్ళి మా పేరు మీదుగా 5,000 పెట్టి గాజులు చేయించి వేయండి మీ అబ్బాయికి, చందు అన్నాడు. వెళ్ళిపోండి. మా అదృష్టం తీసుకువెళ్ళారుగా. మా నాన్న అర్థం లేని దానాలు ఎన్నో చేశాడు. అందులో ఇదొకటి అన్నాడు ఇంద్రమోహన్. బిలబిలమంటూ అందరూ టూరిస్ట్ బస్ వైపు నడిచారు. సర్దుకోవటానికి తంటాలు పడుతున్నారు. తాతయ్య అప్రతిబ్బుడైనట్టు నిలబడిపోయాడు. అతనికి ఇంకా మనుమరాలి మాటలు నమ్మదగినవిగా అనిపించలేదు. ఇంద్రమోహన్ గారు, ఈ వివాహం ఆగిపోయిందని విచారించకండి. అంత అనుమానం ఉన్న మనుషులతో
అమాయకులు, అంతరాత్మ ఉన్నవారు కాపురం చేయలేరు. శోభన్ ఓదార్చాడు. ఈ ఆశయాలు, ఆలోచనలు బాగానే ఉన్నాయి బాబు. ఆచరించేది ఎవరు? ఏ తప్పు జరిగిన ఆడపిల్ల మెడకే ఉరి. రామలింగం బాధగా నుదురు రాచుకున్నాడు. నిజమేనండి, ఇలాంటి యువకులు వేదికలెక్కి నోరు నొప్పి పుట్టే వరకు ఉపన్యాసాలు ఇస్తారు. ఆచరణకు వచ్చే వరకు తప్పుకుంటారు. కవ్వింపుగా అన్నది రూపాదేవి. డాక్టర్ గారు దెబ్బతిన్నట్టు చూశాడు శోభన్. ఏం పొరపాటుగా అనలేదే. ఇప్పుడు ఆ అమ్మాయిని, ఆమె అన్నను అభినందిస్తారు. మీకు మాత్రం లక్షల కట్నం కావాలి. చాలా బాగా అంచనా వేశారండి. నా అంచనాలు ఎప్పుడు తప్పవు. ఇన్ని ఆదర్శాలు వల్లించకపోతే అమ్మాయికి ఏం లోటు? వివాహం చేసుకోరాదు? అక్కడ మళ్ళీ అంతస్తు, ఆస్తి అన్నీ గుర్తుకు వస్తాయి నవ్వింది హేళనగా. శోభన్ గడ్డం రాసుకుంటూ నిల్చున్నాడు. చందు అక్కను లోపలికి తీసుకువెళ్ళాడు. ఇంద్రమోహన్ తల్లి తండ్రిని ఓదారుస్తున్నాడు. వెళ్ళొస్తానండి. రూపాదేవి దగ్గరగా వెళ్ళింది. జీవితాంతం మరవలేని మేలు చేశారు, ధన్యవాదాలు. ఇంద్రమోహన్ కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. మీరు వెటకారంగా ధన్యవాదాలు చెప్పినా మీరు చేసిన మేలుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు అని గిర్రన తిరిగి తాతగారిని తీసుకుని వెళ్ళిపోయింది. అన్నయ్య, అమ్మ నాన్న ఇంత బాధపడతారని తెలిస్తే బలి పశువుల పీటల మీద కూర్చునేదాన్ని అన్నది పూర్ణ. అతను ఎదిగిపోయిన చెల్లెలి వంక ఆశ్చర్యంగా చూచాడు. నీరసంగా నవ్వాడు. వారికి మనకు మధ్య ఒక తరం తేడా ఉంది పూర్ణ. శ్యామ్ అందరికీ భోజనాలు పెడుతున్నాడు. చూసి వస్తాను. ఇంద్రమోహన్ లేచాడు. మీరు మన్నిస్తే ఒక మాట చెప్పాలని వచ్చాను ఇంద్రగారు. శోభన్ లోనికి వచ్చాడు. అతని మాట తీరులో ఏదో తేడా కనిపెట్టాడు. ఏమిటి శోభన్? మీ పూర్ణకు నేను నచ్చితే ఆమెను వివాహం చేసుకుంటాను. శోభన్ ఆశ్చర్యంగా చూచాడు. అవును, మీ పూర్ణ దృష్టిలో నేను హనుమంతుడికి అన్నను. అయినా ఆమె అంటే నాకు ఇష్టమే. ఏం పూర్ణ? ఇంద్ర అడిగాడు చెల్లెల్ని. నాపై ఎవరూ జాలి పడక్కర్లేదు. గోడవైపు ముఖం తిప్పింది పూర్ణ. అదేమిటో నువ్వే తెలుసుకో శోభన్. అవతల శ్యామ్ ఒక్కడు అవస్థపడుతున్నాడు. విస్సీ చక్రం చెక్కేసినట్టున్నారు. ఇంద్రమోహన్ బయటికి వెళ్ళాడు. పూర్ణ, నిజంగా నేను జాలిపడి చేసుకుంటానని అనుకుంటున్నావా? నీవు ఎప్పుడో నచ్చావు. నీ వ్యక్తిత్వం ఈరోజు చూచాను. నేను నీకు నచ్చానని తెలుసు. ఎలా తెలుసు? చురుగ్గా చూస్తూ ఇటు తిరిగింది. చెప్పనా? నవ్వాడు. ఆమె తల వంచింది. నాగార్జున సాగర్లో నేను వస్తుంటే వెడుతుంటే చూసే దొంగచూపులు, అన్న పేరు పెట్టి కాఫీలు టీలు అందివ్వటం చాలండి. గొప్ప రీసెర్చి. తను నవ్వింది. అంగీకారమేనా? మీ వాళ్ళు అంగీకరిస్తారా? మీ వాళ్ళు అంగీకరించినా కాదని వరుడిని వాపసు పంపిన నెరజాను నువ్వే అనుకోకు. మా వాళ్ళు కొంత అయిష్టత ప్రకటిస్తారు. అది వేరే విషయం అన్నాడు. కంగ్రాట్స్ మై డియర్ బాయ్. గాడ్ మే బ్లెస్ యూ. ఆనందంగా వచ్చాడు శ్యామ్. అరగంట క్రితం శోకదేవతకు మారుపేరులా ఉన్న పరిసరాలు ప్రాణం పోసుకున్నట్టు కణకళ్లాడాయి. బాజాలు, భజంత్రీలు మోగాయి. చుట్టుపక్కల వారు సంతోషంగా వచ్చారు. దోవతి దాల్చి వేసుకుని పెళ్లికొడుకుగా తయారైన శోభన్ను గౌరవం, ప్రేమ ఉప్పొంగిపోగా కౌగిలించుకున్నాడు ఇంద్రమోహన్. ఒరే, ఆ ఛాన్స్ అమ్మాయికి వదిలేయరా? శ్యామ్ అరిచాడు. అందరూ నవ్వారు. నాది బస్సు ఆలస్యంగా రావటం నా అదృష్టంరా. లేకపోతే రోనా ధోనా హమ్ నహీ జాన్తే. పాషా వచ్చి శోభన్ తలకు తురాయి చుట్టాడు. బాబు, ఆత్మీయతంతా ఒక్కటే. మాకు చెప్పకుండా ఇంద్రుడు పెళ్లి చేసుకున్నా మాకు బాధగానే ఉంటుంది. అమ్మ నాన్న ఏమంటారు? రామలింగం ఇబ్బందిగా చూచాడు. నాగార్జున సాగర్లో పూర్ణను, ఇంద్రమోహన్ గారిని చూచాక నేను నిర్ణయానికి వచ్చానండి. మా వాళ్లతో ఆ మాట అంటే 25,000 కట్నం లేనిదే మాట్లాడవద్దన్నారు. వాళ్లను ప్రసన్నులను చేసుకుని అంగీకరింపజేయాలనుకున్నాను. ఈలోగా పూర్ణ వివాహానికి శుభలేఖ వచ్చింది. నీ బాధ అర్థమైంది. అందుకే ఈ విధంగా భగవంతుడు అనుగ్రహించాడు. పద. శ్యామ్ చేయి పట్టి తీసుకువెళ్ళాడు. ఇంద్ర, ఆలస్యమైంది. మంచి ముహూర్తం ఉందో లేదో. సంకల్పం కలిగినప్పుడే మంచి ముహూర్తం అంకుల్ అన్నాడు శ్యామ్. నిజం. మంచివాడికి మంచి బుద్ధి కలిగినప్పుడే మంచి సమయం. ఒరే పాషా, మంచివాడికి ఎప్పుడు మంచి బుద్ధే ఉంటుంది. వెళ్ళి విస్సీగాడిని చక్రవుని పట్టుకురా ఇంద్రమోహన్ ఆదేశించాడు. 5-6 గంటల ఆలస్యంగా పూర్ణ శోభన్ల వివాహం వైభవంగా జరిగింది. రామలింగం ఆనందం అంతా ఇంత కాదు. వధూవరులు పందిట్లో నుండి లేస్తుండగానే అతను ఓ ట్యాక్సీ తీసుకువచ్చాడు. ఏమిటి నాన్న? ఇంద్రమోహన్ ఆశ్చర్యంగా చూచాడు. మాట్లాడక వెళ్ళి శోభన్ తల్లిదండ్రులతో ఆశీర్వాదం పొంది వారందరినీ తీసుకుని
రండిరా. అలాగే నాన్న అన్నాడు. చందు కూడా తయారయ్యాడు. శోభన్ ఇబ్బందిగా చూచాడు. మేం పెడతాం, మా నాన్నగారు ఆశీస్సులు మేమే అందుకుంటాం, మీరెందుకు? మీ భావం అర్థమైంది బావగారు. తిడితే మీతో పాటు మేం భరిస్తాం అన్నాడు చందు వీరుడిలా. అందరూ ఆనందంగా కుల్లాసాగా కబుర్లు చెప్పుకుంటూ శోభన్ ఊరు చేరారు. శోభన్ భయపడినట్టే ఆయన తండ్రి అగ్నిహోత్రుడయ్యాడు. కని పెంచి పెద్ద చేసిన వారికంటే నీకు ప్రేమించిన పిల్ల పెద్దగా కనిపించారట్రా. వెళ్ళరా వెళ్ళు, నాకు కొడుకే పుట్టలేదనుకుంటాను. ఆయన దోవతి కొత్త చేతిలో పట్టుకుని చిందులేస్తున్నాడు. నాన్న నా మాట విను. వింటానురా, ఇంకా వినవలసినవి చాలా ఉన్నాయి. చదివేస్తే ఉన్న మతిపోయిందట. మామయ్య గారు. ఇంద్రమోహన్ వెళ్ళి మృదువుగా అర్థించి చేతులు జోడించాడు. వివాహం అంటే జీవితాంతం కలిసి ఉండే బంధం. మీరు అనుకున్నంత కాకపోయినా కట్న కానుకలకేం లోటు చేయం. మొదట అమ్మాయిని ఇంట్లోకి రానివ్వండి అన్నాడు ప్రాధేయపూర్వకంగా. అతను ఒకసారి నిశ్చితంగా చూసి లోపలికి దారి వదిలాడు. అంతవరకు విచారంగా నిల్చున్న అతని భార్య వచ్చి అతడిని ఆహ్వానించింది. పూర్ణ చెయ్యి పట్టి లోపలికి తీసుకువెళ్ళింది. శోభన్ చందు వైపు చూచాడు. ఇంతా చేస్తే నేనే పరాయవాడిని అయ్యినట్టున్నాను. మా ఇంద్రన్న దగ్గరున్న ఇంద్రజాలమే అది. మనుషుల్ని మచ్చిక చేయటంలో ఫస్ట్. మనం వెళదాం పదండి. వెనకాల వాళ్ళు వెళ్ళారు. పూర్ణ కళ్ళతోనే పాదాభివందనం చేయాలని సూచించింది. ఇద్దరూ నమస్కరించారు. ముఖం గంటు పెట్టుకుని ఆశీర్వదించారు. ఆమె చాప వేసింది. ఆయన దోవతి కొసలాల్చి జేబులో దూర్చాడు. చూడయ్యా, నీ పేరు తెలియదు. మేం డబ్బుకు కక్కుర్తిపడే రాక్షసులం కాము, కఠినాత్మనం అంతకంటే కాము. మధ్యతరగతి కుటుంబీకులం. ప్రతిదానికో ప్రణాళిక వేసుకుంటాం. మెడిసిన్ చదివించాలంటే మాటలా అప్పు సప్పు చేశాం. ఆ అప్పు తీర్చడం అత్యాస, సాంఘిక దురాచారమా అన్నాడు శోభన్ తండ్రి. ఉన్నవారంతా బీత పలుకులు పలుకుతారని తెలుసు. ఇప్పుడేం అన్నా లాభం లేదని ఆయన అన్నదానికల్లా తందానా అన్నాడు. ఆశయాలు మంచివేననుకో, ఆచరణకు వచ్చేసరికి చిక్కు. ఈ సంఘం ఉంది చూసావు, అబ్బాయికేం వంకో అంటారు. ఆయన వాదన కాదనలేడు. తను ప్రత్యక్షంగా అలాంటి నింద మోసుకున్నాడాయే. మామయ్య, మా మాట మన్నించి మా అమ్మాయికి ఆశ్రయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ 5,000 ఉంచుకోండి. వీలుని బట్టి మీకు అది సర్దుతాను అన్నాడు. ఇవన్నీ ఇప్పటి మాటలు. 2-3 నెలలకు రంగడెవరో రాకాశ్ ఎవడో. నాన్న, శోభన్ ఏదో అనబోయాడు. శోభన్, ఈ విషయంలో నువ్వు కలగజేసుకుంటే నాపై ఒట్టే. మేమిద్దరం మధువర్ల తరపు పెద్దలం అన్నాడు. అబ్బాయి ఇస్తానంటున్నాడుగా, తీసుకోండి అతని భార్య అన్నది. అతను డబ్బు తీసుకొని దాచాడు. అందరూ పెద్దాపూర్ వచ్చారు. వ్రతాలు, విందులు, లాంఛనాలు అయిపోయాయి. వియ్యాల వారిని సకల మర్యాదలతో సాగనంపారు. మామయ్య, 25,000 కాకపోయినా 15,000 త్వరగానే తెస్తాను. బస్టాండ్లో హామీ ఇచ్చాడు ఇంద్రమోహన్. శోభన్, పూర్ణ ఇక్కడే ఉన్నారు. ఇంద్రమోహన్ డ్యూటీలో జాయిన్ అవటానికి తయారయ్యాడు. కొండంత కష్టం వచ్చినట్టే వచ్చి గోరంత తెలిపినందుకు సంతోషంగా ఉంది. అక్కయ్య హనీమూన్కి వెడతారుటే చందు అడిగాడు. ఏరా, నీకు రావాలని ఉందా? వెక్కిరిస్తూ అడిగింది. పెద్ద, నీకే పెళ్ళైనట్టు. నా పెళ్ళి అయినాడు నేను పెడతానులే. మూతి ముడ్చాడు చందు. ఇంద్రమోహన్ తల్లికి చెప్పి 600 శోభన్కు ఇచ్చాడు. ఆ డబ్బు పూర్ణకు బంధువులు చదివించింది. ఊళ్ళు తిరగటానికి చిన్న మొత్తం సరిపోదు, కానీ ఏదో ఒక ఊరు ఏకాంతంగా గడపటానికి చాలుతుంది. బెంగళూరు, మైసూరు వెళ్ళరండి. ఈ గదిలో కూర్చుంటే ఏకాంతంగానే ఉందన్నయ్య అన్నది పూర్ణ తీక్షణంగా. అతను ఎంత దాచిపెట్టాలని చూసినా అతను ఏదో ఇస్తానని ఆనంది. అత్తమామలు అంత సంతోషంగా వెళ్ళరని పూర్ణకు తెలుసు. నేను డబ్బు నీకోసం ప్రత్యేకంగా తేలేదమ్మా, ఏదైనా కొనుక్కోమని అందరూ నీకు పెట్టిన డబ్బే అన్నాడు. ఆ మర్నాడు నూతన దంపతులను హైదరాబాద్ బస్సు ఎక్కించి తేలిగ్గా నెట్టూర్చాడు. అన్నీ మన చేతిలో ఉన్నాయి అనుకుంటాడు మానవుడు, కానీ అందరికీ అతీతమైన శక్తి ఏదో ఉంది అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు. రామలింగం హాల్లో పచారు చేస్తున్నాడు. ఇల్లు కొన్నతను వచ్చాడుగా. ఇంద్ర, ఈ శ్రావణ మాసంలో గృహప్రవేశానికి మంచి ముహూర్తాలు ఉన్నాయట. మనము ఆషాఢ మాసంలోనే ఖాళీ చేస్తామని చెప్పకపోయావా అన్నాడు. అంత నిశ్చింతగా అంటావు? చిన్నాడికి ఇంకా సీటు కావాలి. అదే వస్తుంది నాన్న. చందు, ఒరే తమ్ముడు గారు. వస్తున్నానన్నయ్య. లడ్డూ తింటూ వచ్చాడు. ఏరా, పూర్ణ పెళ్ళి మొదలుపెట్టిన నాటి నుండి నువ్వు అన్నం మానేసి లడ్లే తింటున్నట్టున్నావు. మరే, తినకపోతే అమ్మ ఉంచుతుందా? అలా వీధిలో వెళ్ళేవారిని పిలిచి పెడుతుంది అన్నాడు నిష్ఠూరంగా.
అదే చేత్తో అయిపోకముందే నాకు 2 పెట్టరా, నేను ఇంతవరకు రుచి చూడలేదు అన్నాడు మఠం వేసుకుని ఇంటి ముందున్న అరుగు మీద కూర్చుంటూ. తల్లి ప్లేట్లో లడ్లతో పాటు మరిన్ని పలహారాలు తెచ్చింది. అవును, హాస్టల్లో కంటే ఈ ఒక్క సంవత్సరం చక్రం తమ్ముళ్ళతో గదిలో సర్దుకుంటావా చందు? లడ్డు తీసుకుని అడిగాడు. చందు ఆలోచనలో పడ్డాడు. అది కాదన్నయ్య, చదువు సాగుతుందా? మొదటి సంవత్సరం చూడు, సాగదనుకుంటే 2వ సంవత్సరంలో హాస్టల్లో చేరి చదువుకుందో కానీ. అలాగే అన్నయ్య అన్నాడు చందు. అతను మారం చేయటానికి ఆస్కారమే లేదు. కొందరు పిల్లలు వేరు కుటుంబం వేరు అన్న రీతులలో ప్రవర్తిస్తారు. ఇంద్రమోహన్ తనకు సమయం ఉన్నా అన్ని తమ్ముడి చేతే వ్రాయిస్తాడు. నాన్న, నేను డ్యూటీలో జాయిన్ అయ్యాక వారం రోజుల్లో ఇల్లు చూసుకుని ఉత్తరం రాస్తాను. తమ్ముడిని పంపించి మీరు వచ్చేయండి. గుండిగలు, తప్పేలాలు, మంచాలు మాత్రం ఎవరింట్లో అయినా సర్దండి అని తల్లి తండ్రికి చెప్పాడు. అవన్నీ ఎందుకు అమ్మి పారేయక? చందు అన్నాడు. మేం పాతపడ్డాంరా, మమ్మల్ని అమ్మి పారేయండి కోపంగా చూచాడు రామలింగం. ఇంద్రమోహన్ తండ్రిని జాలిగా చూచాడు. అతను ఇంటి మీద వస్తువుల మీద ఎంత మమకారం పెంచుకున్నాడో తను ఎరగంది కాదు. మాట మార్చి మరేదో చెప్పాడు. ఇంద్ర, నల్గొండ నుండి ఓ స్నేహితుడు ఉత్తరం రాశాడురా. అమ్మాయి బీఈడీ పాస్ అయిందిట. కట్న కానుకలు ఇవ్వకపోయినా ఇద్దరూ కలిసి సంపాదించవచ్చు. అవును, సంపాదించవచ్చు నాన్న. ఈ కాలం పిల్లలు వివాహం కాగానే మొగుడిని కొనేసాం అనుకుంటారు. ఆ తర్వాత మీ స్థానభ్రంశం, చందుగాడి చదువు ఆగిపోవటం తప్పదు. మరో 3 ఏళ్ళు ఓపిక పట్టు అన్నాడు మధ్యలోనే. అది నిజమే అనిపించింది. నిజమేరా, నీ ఆలోచనే బాగుంది అన్నాడు. ముందున్న ఫలహారం మీద దండయాత్ర సాగించాడు ఇంద్రమోహన్. డ్యామ్ క్రింది వైపు గుడి దాటుకుని వెళ్ళి నీళ్లు పడే దగ్గర నిల్చున్నాడు. మీద చదునుగా ఉన్న చోట ఏదో షూటింగ్ జరుగుతున్నట్టుంది. జనం విరగబడిపోతున్నారు. ఆ సంగతి తెలియక వచ్చాడు ఇంద్రమోహన్. షూటింగ్ వాళ్ళ తిప్పలు వాళ్ళకున్నాయి. ఎటువంటి స్థలంలో షూటింగ్ అంటే రిస్క్తో కూడిన పని. వాళ్ళ ఇబ్బందులు గమనించకుండా తమ అభిమాన హీరోని చూడాలని జనం పడే తాపత్రయం చూస్తుంటే నవ్వు వస్తుంది. నీళ్లు పడుతుంటే గమ్మత్తుగా ఉంది. ఇంద్రధనుస్సులోని 7 రంగులకు తన జీవితానికి ఏదో పోలిక ఉంది. ఈ ఊరు వచ్చి వారం రోజులైనా తను ఇంకా రూపను చూడలేదు. ఎందుకో మనసు వెళ్ళాలని ఆతృతపడుతున్నా కాళ్ళు కదలటం లేదు. ఆమె స్నేహము మల్లెపూల సౌరభం, ఆమె చెల్లిమి గులాబీల పరిమళం. తనేదో తమాషాకు వస్తే ఆమె దొంగ అన్నది. ఇద్దరిది ఒకరిపై ఒకరికి చెల్లిపోయింది. వెళ్ళాలా వద్దా? తన ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నట్టు తెలియదా? తను మనసులో ఏదో దాచుకున్నప్పుడు తను వెళ్ళి పలకరించడం బాగా ఉండదేమో. సార్ నిమ్మకాయ రసం కావాలా? బండివాడు అడిగాడు. తలెత్తి చూచి ఆశ్చర్యంగా నిలబడిపోయాడు. తల బుట్టల్లా ఆయన పండు ముష్టి ఎత్తుకుని అయినా బ్రతకవచ్చు. అయినా కష్టపడి పని చేసుకుంటానని బండిని తోలుతున్నాడు. అలాంటి వారికి చేయూతనివ్వాలి అనుకున్నాడు. ఓ గ్లాస్ రసం ఇవ్వు అన్నాడు. అతను ఉత్సాహంగా ఓ నిమ్మకాయ చెక్క గ్లాసులో పిండి చిటికెడు ఉప్పు వేసి దాంట్లో ఓ సోడా కొట్టి పోసి ఇచ్చాడు. అది తీసుకుని 40 పైసలు ఇచ్చాడు. అయ్యా, పల్లీలు ఆశగా చూచిందో ముసలమ్మ. ఓ పావలా ఇవ్వు అన్నాడు. సోడా త్రాగి పల్లీలు తీసుకుని ఆవిడకు పావలా ఇచ్చాడు. దుమికే నీళ్లు, నీటి తుంపర్లు, వాటి హోరు చూస్తూ కింద వరకు నడిచాడు. అయ్యా దండం. తల తిప్పాడు. లక్ష్మీ నర్సింగ్ హోమ్ వాచ్మెన్ నిల్చున్నాడు. నీకు ఈరోజు సెలవా? ఒంట్లో బాగాలేదని వచ్చేసానయ్యా. కొత్తగా వచ్చిన మేనేజర్కు సీసాలు, చిరుతిళ్ళు తెచ్చిపెట్టాలి. ఏమో బాబు, మీరు వెళ్ళిపోయారు. ఆ ఆసుపత్రి కళే పోయింది. 7 పనులు ఆడనే ఆగిపోయినాయి అన్నాడు. ఆపద్బాంధవిలా ఆ సమయాన ఆదుకున్న రూపాదేవిని చూడకపోవటం తన దురదృష్టం. శ్రీహరి గారు ఉన్నారు కదా. ఫారెన్ వెళ్ళొచ్చాక అయ్యగారికి తీరికే లేదు. ఎప్పుడూ బొంబాయి, మద్రాసు పట్టణాలు తిరుగుతుంటారు అన్నాడు వినయంగా. అతని కళ్ళ ముందు పూర్ణ వివాహానికి వచ్చిన రూపాదేవి అపూర్వ సౌందర్యం తడుక్కుమంది. అతడిలోని ఉత్సాహతరంగం తాడి ప్రమాణంగా లేచింది. నెమలి పింఛం రంగు జరీ బుటీల చీర, దానిపై పచ్చల హారం, వాలుజడ కాక ముడివేసుకుంది. అందంగా హుందాగా ఉంది. ఒక క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకున్నా ఆ అందం తన హృదయ ఫలకం మీద ముద్రింపబడిపోయింది. పెళ్లిలో గల్లంతు జరగకపోతే తను తర్వాత వివరాలన్నీ విశదీకరించేవాడు. కానీ ఆ గల్లంతు కాకపోతే పూర్ణ వివాహం శోభంతో జరిగేదా? వస్తానయ్యా. మీ మీద దొంగతనం మోపిన పాపం ఊరికెపోతుందా? అన్నీ దొంగతనంగా అందిన కాడికి అందుకుంటున్నారు అన్నాడు వెటకారంగా. అది వినలేకపోయాడు. అతని వంక తీక్షణంగా చూచాడు. అది కాదయ్యా, మంచి చెడు ఉండాలి కదా అన్నాడు తడబడ్డట్టు.
ఓ రూపాయి కాగితం తీసి అతని చేతిలో పెట్టాడు. అతనికి ఉరుకుతున్న నీటిని చూచి ఓ నీటి బిందువు అయిపోవాలని కోరిక కలిగింది. అలాగే నడుస్తూ చివరి వరకు వెళ్ళాడు. ప్రప్రథమంలో కట్టిన ఆనకట్ట సగం కూలి కనిపించింది. మెల్లగా వెనుతిరిగాడు. అదే దారమ్మట ఎన్నోసార్లు రూపాదేవి ఊరు వెళ్ళాడు. ఒక క్షణంలో జరిగే మార్పులకు అర్థం చెప్పలేము. అందుకే జీవితం క్షణభంగురం అన్నారు. ఇంటికి వచ్చేసరికి తల్లి, తండ్రి, పూర్ణ కూర్చునున్నారు. ఉత్తరం రాయలేదేం? నచ్చుకుంటూ తాళం తీశాడు. ఆదివారమే కదా అని వచ్చాం అన్నారు. ఈ ఇల్లు చిన్నది, పైలాన్ కాలనీలో పెద్ద ఇల్లు దొరుకుతుంది. అది తీసుకుని ఉత్తరం రాయనుకున్నాను. వాళ్ళ సామాను లోపల పెట్టాడు. చందు వెళ్ళిపోయాడు. అల్లుడేమో చదువు అయ్యే వరకు అమ్మాయి ఇక్కడే ఉండమన్నాడట. ఏమోరా, ఏం తోచలేదు, వచ్చేసాం అన్నది జయమ్మ. ఏం పూర్ణ? చెల్లెలి వంక చూచాడు. ఆమె కళ్ళు దేదీప్యమానంగా వెలుగుతున్నాయా అన్న భ్రమ కలిగిస్తున్నాయి. ఎప్పుడూ అందమైనదే, అయినా అందానికి మెరుగు పెట్టినట్టు కనిపిస్తోంది. చెవుల కన్న జూకాలు బదులు జూకాలకు బదులు రింగులు జడ వేసుకోవటంలో మార్పు స్పష్టంగా కనిపించాయి. ఏమిటన్నయ్యా అలా చూస్తావు అన్నది పూర్ణ. మీ ఆయన ఎంత బాగా కొరుక్కు తిన్నాడునని. చీపో, అవతలి గదిలోకి పారిపోయింది పూర్ణ. చెల్లెలతో ఏమిటి రహస్యాలు? జయమ్మ ముసిముసిగా నవ్వింది. మధ్యాహ్నం క్యారియర్ తెచ్చాడు. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. ఉన్న ఒక్క క్యాంప్ కాట్పై తండ్రి పడుకున్నాడు. తల్లికి ఇరువైపులా పసిపిల్లల్లా కొడుకు కూతురు పడుకున్నారు. పూర్ణ ఓ గంటసేపు అన్నతో కబుర్లు చెప్పింది. ఆ కబుర్లలో ఎక్కువ భాగం తన భర్తను గురించే. తనకు అసలు కూరల్లో కొబ్బరి వేస్తే గిట్టదు. భోజనాలు అవుతుండగా చెప్పింది. తనంటే? అల్లరిగా అడిగాడు. తనంటే తెలియదా? పో, నేను మాట్లాడను, మూతి ముడిచింది. చెప్పు. తనంటే శ్రీ శోభన్ గారు. ఒక 5 నిమిషాలు మాట్లాడాక ఊరుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ చెప్పింది. ఆయనకు నీలం రంగంటే ఇష్టంరా. మంచంపై దుప్పటి నలగవద్దంటాడు. ఆ కబురు ఈ కబురు చెప్పి నిద్రపోయింది. ఇంద్రమోహన్కు నిద్ర రావటం లేదు. ఇంద్ర పిలిచారా నాన్న? లేచి కూర్చున్నాడు. తండ్రిని అంత గంభీరంగా ఎన్నడూ చూడలేదు. పరీక్షగా చూస్తే ఆయన తలలో తెల్ల వెంట్రుకల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖంలో ముడతలు స్పష్టంగా కనిపించాయి. లేచి వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు. ఇంద్ర, అల్లుడు తన చదువు అయ్యే వరకు పూర్ణను ఇక్కడే ఉండమన్నాడట. ఆ కట్నం డబ్బు ఎలా సర్దగలం బాబు అన్నాడు. అతని కళ్ళల్లో కొడుకుపై మోయలేని బరువు పడుతోందన్న బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఏదో ఒక మార్గం దొరకపోదు నాన్న. ఒక 6 నెలలు గడువనియ్యి. ఏదో చిట్ ఫండ్లో చేరి డబ్బు తెస్తాను అన్నాడు. ఏమిటోరా? పట్నం మామయ్య ఓ సలహా ఇచ్చాడు. ఏమిటి నాన్న? తన తమ్ముడి కూతురు జానకిని చేసుకుంటే 25,000 కట్నం ఇప్పిస్తాడట. ఆశగా చూచాడు. నాన్న, ఆ విషయము తర్వాత ఆలోచిద్దాం. జీవితాంతం నా కట్నం డబ్బు వాడుకున్నారన్న అపవాదెందుకు? కాస్త ఊపిరి పీల్చుకొని ఇవ్వండి అన్నాడు. నీకు ధైర్యం ఉంటే చాలురా అన్నాడు. ఈ మాత్రం బాధ్యతాయుతంగా తండ్రి ఆలోచిస్తే సంసారం ఎప్పుడో బాగుపడేది. చేతులు కాలేక ఆకులు అన్నట్టుగా ఉంది. తండ్రి కళ్ళు మూతలు పడ్డాక లేచి సామాన్లు లోపలికి చేరవేశాడు. పేరు తెలియదు కానీ ఇక్కడే ఉంటున్నాడు. పక్క వాళ్ళ అమ్మాయి గొంతు వినిపించి బయటకు వచ్చాడు. అతని కళ్ళు వెడల్పోయాయి. అపనమ్మకంగా చూచాడు. రూపాదేవి వస్తుంది. నన్ను గుర్తుపట్టనట్టున్నారు. కంటి కోసలలో కొంటెతనం మెరుస్తుండగా నవ్వింది. రండి రండి అమ్మా. పూర్ణ హడావుడిగా వాళ్ళని లేపేశాడు. ఏమిట్రా? గుమ్మంలో నిలబడిన రూపను చూడగానే జయమ్మ ముఖం ఉదాసీనంగా మారిపోయింది. ఆవులిస్తూ లేచి కూర్చుంది. ఇంకేం అవమానాలు మిగిలిపోయాయి తల్లి అన్నది ఎంత నిదానంగా అనిపోయినా కంఠంలో గరుకుదనం కరకరలాడింది. రూప అభిమానపడలేదు. అమ్మా, ఇంద్రమోహన్ కంగారుగా చూచి ఉన్న ఒక కుర్చీ ముందుకు జరిపాడు. రూప వచ్చి కూర్చుంది. రామలింగం గోడవైపు తిరిగి పడుకున్నాడు. పూర్ణ లేచి అవతలి గదిలోకి పారిపోయింది. జయమ్మ చూపులు ఎందుకు వచ్చామన్నట్టున్నాయి. రూప గ్రహించింది. ఏదో చిన్న అపార్థం వల్ల దొంగతనం ఆపాదించబడింది. అందుకు క్షమించండి. తాతయ్య కూడా తన తొందరపాటుకు చాలా చింతించాడు. వాళ్ళ దగ్గర 5,000 తీసుకువచ్చారు. అవి ఇచ్చి పెడదామనే వచ్చాను. పర్స్ తీసి డబ్బు ఆమెకిచ్చింది. యాంత్రికంగా అందుకున్నది. నిజంగా వాళ్ళు తిరిగి ఇచ్చారా? ఇంద్రకు సందేహం వచ్చింది. 5,000 రూపాయలు అప్పనంగా ఇచ్చే సహృదయం కాదండోయ్. మీరు కుంకుమ అంటించారు చూడండి అన్నది రూప నవ్వుతూ. ధన్యవాదాలు అన్నాడు ఏమనలేక. హృదయపూర్వకంగా అంటే థ్యాంక్స్ అన్నది కొంటెగా అతని వంక చూచి.
నిజంగా అంటున్నాము అన్నాడు కళ్ళతోనే తల్లి మాటలు లెక్క చేయవద్దని అర్థిస్తూ. వస్తాను మరి, 15 రోజులైంది డబ్బు వచ్చి, కానీ మీరెక్కడ ఉన్నారో తెలియలేదు. ఇదిగో ఇల్లు దొరకగానే వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను, అశ్రద్ధ అయిపోయింది, త్వరలోనే వస్తాను అన్నాడు. తల్లి మూడ్స్ చూస్తే కాఫీ సంగతి దేవుడెరుగు, మంచినీళ్ళు ఇచ్చే స్థితిలో కూడా లేదు. ఆమెను అడిగితే రెచ్చిపోయి ఏదైనా అంటే బాగుండదని ఊరుకున్నాడు. రూప మరోసారి నమస్కరించి లేచింది. ఆమె ముఖం వచ్చినప్పుడు ఉన్నంత ప్రసన్నంగా లేదు. తల్లి ప్రవర్తనకు బాధపడిందని అర్థమైంది. తమ మధ్య జరిగేది తల్లికి తెలియదు. అలాంటప్పుడు ఆమె బాధపడడంలో ముభావంగా ఉండటంలో తప్పేమీ లేదని అనుకున్నాడు. బయట వరకు వెళ్ళి సాగనంపి వచ్చాడు. ఇదో తంతు మనల్ని మూర్ఖుల్ని చేయటానికి. ఉన్నవాళ్ళు కదా, ఏదన్నా సాగుతుందని నమ్మకం. జయమ్మ ఈసడించింది. పూర్ణ ఏదో అనబోయి అన్న రావటం చూసి ఊరుకుంది. ఇంద్రమోహన్ ఇరకాటంలో పడ్డాడు. ఇంద్ర, వాళ్ళు డబ్బున్న వాళ్ళైతే ఆ డబ్బు వాళ్ళ దగ్గరే ఉంచుకోమను. అవమానించడం, అభిమానించడం అన్నీ వాళ్ళ హక్కే అనుకుంటే ఎలా? జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ ఈ లంపటం ఎందుకు? మీ నాన్నకు వెళ్ళి ఈ డబ్బు వీంకుడికి ఇచ్చి రమ్మను అన్నది డబ్బు జాగ్రత్త చేస్తూ. డబ్బు దగ్గర ఉంటే నాన్నకు ఆపద్బాంధవులు ఎక్కువ అవుతారు. ఆదివారం నేను ఇచ్చి వస్తాను అన్నాడు. డబ్బుంటే ఏదైనా అవసరం వస్తుంది. రేపు నేను పూర్ణ వెడతాం వియ్యాల వారి దగ్గరకు అన్నదామె. అది నిజమే అనిపించింది. మధ్యతరగతి ప్రణాళికలు, అవసరాలు అలాంటివి ఎవరూ ఏం చేయలేరు. 10 రూపాయలు దాచుకుందాం అనుకుంటే 20 రూపాయల ఖర్చు వస్తుంది. అందుకే తల్లి ప్రతిపాదనకు మౌనం వహించాడు ఇంద్రమోహన్. రామలింగం గారి గుర్రు మాత్రం లయబద్ధంగా వినిపిస్తోంది. అందరూ ఆయన లాంటి అదృష్టవంతులు ఉంటే బాగుండును. నిశ్చింత ఆయనకు పెట్టని ఆభరణం. రూపాదేవి అయోమయంగా చూచింది అనుకోని అభియోగానికి. త్వరగా వెళ్ళి పేషెంట్ని చూద్దామన్నా అతడిని హైదరాబాద్ తీసుకువెళ్లారు. ఆమెకు కనీసం తెలియజేయనైనా లేదు. నివాల్జిన్ రియాక్ట్ అయిందట. పాత స్టాక్ పెట్టి మా ప్రాణాలు తీస్తారా? అందుకే లక్షలు సంపాదిస్తారు. మేడ మీద మేడ కడతారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పేషెంట్ తాలూకు మనిషి. విహ్వల అయి చూస్తుంది ఆమె. ఒక వంక తన నిర్లక్ష్యం వల్ల ప్రాణం మీదికి వచ్చిందే అన్న బాధ, మరొక వంక అతని మాటలకు జవాబు ఇవ్వలేని అసహాయత ఆమెను కుంగదీస్తున్నాయి. అతను క్షేమంగా ఉంటే సరే, లేకుంటే మీ నర్సింగ్ హోమ్ నేల రాస్తాను. నర్సులు బాయిస్ తమాషా చూస్తున్నారు. ఆవిడిచ్చిన మందెన నమ్మకం ఏమిటండి? దబాయించి మాట్లాడుతున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్రమోహన్ అడిగేసరికి తెల్లబోయాడు అతను. నువ్వెవరు? పేషెంట్కు నువ్వు ఎవరో, ఈ ఆసుపత్రికి డాక్టర్ గారికి నేను అంతే, తెలిసిందా? మీరిచ్చిన మందు కాక మరేదైనా వేసుకునే అవకాశం ఉందా? అతను కోపంగా అడిగాడు. ఎందుకు లేదు? తెలిసి ఏ డాక్టర్ తన రోగిని చంపాలని అనుకోడు. నర్స్, ఒకసారి స్టాక్ చెక్ చేయండి అన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళి ఉన్న మందులు చూచారు. ఎక్కడా అవకతవకలేదు. తారీఖు దాటిన మందులు లేవు. రోగి గది నుండి తెచ్చిన మాత్రలపై అసలు డేట్ లేదు. ఇవి ఎక్కడివి? కోపంగా అడిగాడు ఇంద్రమోహన్. ఆసుపత్రిలోనే ఇచ్చారు. నీళ్లు నమ్మినాడు అతను. ఇక్కడ నీ రోగి కోసమే డేట్ ఎక్స్పైరీ అయిన మందులు పెట్టారా? మరో గంటలో తేలుస్తాను మందులు ఎక్కడివో అన్నాడు. తన బుర్రంతా మొద్దుబారిపోయినట్టు బేలగా చూస్తూ కూర్చుంది రూపాదేవి. ఆమెకంతా అయోమయంగా ఉంది. ఆమె మంచిదాన్ని ఆసరాగా చేసుకుని ఇష్టారాజ్యం వెళ్తున్న స్టాఫ్ ఏం జరుగుతుందోనని ఉబలాటంగా చూస్తున్నారు. నర్స్, మీ మేనేజర్ గారి గది తాళాలు ఉన్నాయా? చూస్తాను. తేలికుట్టిన దొంగల తాళాలు తీసిచ్చింది ఆమె. రూపాదేవి చిత్రంగా చూచింది. అతని గది తాళాలు ఆమె దగ్గరికి ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ఇంద్రమోహన్ను అనుసరించింది. తాళాలు నర్స్ దగ్గర ఉంటాయని మీకెలా తెలుసు? కొన్ని విషయాలు వాచ్మెన్ చెప్పాడు. వాటిని ఆధారంగా చేసుకుని ఉండవచ్చునని ఊహించాను. నా ఊహ సరైనదే. చిన్నగా నవ్వాడు. ఆమె అయోమయంగా చూచింది. ఏమిటో అంత సాలెగూడులా ఉంది. చూడండి రూపాదేవి, మనిషి జీవితంలోని సంఘటనలు చీకటి వెలుగుల్లా ఒకటి చెడు, ఒక మంచి వెన్నంటే ఉంటాయి. డాక్టర్ అంటే దేవుడు అనుకుని కొలిచినప్పుడు ఆనందపడతాం. అలాగే కొన్ని రోగాలు మన చేయి దాటి వెళ్ళిపోయాక ఆ రోగి తాలూకు వాళ్ళు శపిస్తారు. అది మానవ నైజం. అది నిజమే. నా పొరపాటు ఏం లేదని తెలిసి ఎలా సరిపెట్టుకోను? రూపాదేవి మధ్యలోనే తుంచివేసింది. పొరపాటు లేదనగానే సరికాదు, ఎక్కడో మన వల్ల జరిగి ఉంటుంది. అందుకే నిందలు వచ్చినప్పుడు ఆనందించమని చెప్పటం లేదు, ధైర్యంతో నిలబడమని చెబుతున్నాను అన్నాడు. నర్స్ ఇబ్బందిగా కదులుతుండగా దామోదర్ వాడే గది తీశాడు. ఇంద్రమోహన్ రూపాదేవి గదిలోకి తొంగి చూచి,
ఏహ్యంగా ఇబ్బందిగా చూస్తూ ఆగిపోయింది. ఒకప్పుడు ఆశ్రమ కుటీరంగా ఉండేది ఆ గది. తలుపుకు ఎదురుగా బోసి నవ్వులు కురిపించే పాపాయి బొమ్మ ఉండేది. దాని స్థానంలో అర్ధనగ్నంగా అసహ్యమైన భంగిమలో ఉన్న నర్తకీ క్యాలెండర్ ఉంది. చల్లటి మల్లెపువ్వు లాంటి దుప్పటి పరచి ఉండే మంచం నిండా చీట్ల పేకలు, స్కోర్ రాసుకున్న కాగితాలు, ఖాళీ సిగరెట్ పెట్టె పడి ఉన్నాయి. మేల మీదైనా నిస్సంకోచంగా కూర్చోవటానికి అనువుగా శుభ్రంగా ఉన్న గది నేల సిగరెట్టు పీకలతో, అగ్గిపుల్లలతో అసహ్యంగా అడుగు పెట్టడానికి వీలు లేనట్టు ఉంది. ఇక్కడ పేకాట ఎవరాడుతారు నర్స్? రూపాదేవి అడిగింది కోపంగా. నాకేం తెలుసు, రోగుల తాలూకేమో. కాదు, దామోదర్ గారి స్నేహితులేమో అన్నది తడబడుతూ. రూపాదేవి కోపంగా ఇటు తిరిగింది. శుభ్రంగా తుడిచిన స్టవ్, మంచినీళ్ళ కూజ, హార్లిక్స్ సీసాల్లో నింపిన సరుకులు ఉండే చోట బీర్ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇంద్రమోహన్ వెళ్ళి అతని మంచం కింద నుండి ఓ కర్టెన్ లాగాడు. అందులో చాలా రకాల మందులున్నాయి. ఇదిగో ఇక్కడ అనుబంధ క్లినిక్ నడుస్తోంది అన్నాడు. ఇవన్నీ డేట్ ఎక్స్పైర్ అయిన మందులు, పారేయమని తీసివేశాం కదూ నర్స్? రూపాదేవి తీక్షణంగా అడిగింది. ఆ మందులు చూచిన ఆమె ముఖం అబ్రమణిలా ఉంది. అవును, ఊరికే అక్కడ పెట్టారు. నీళ్లు నమిలింది నర్స్. నవ్వుకున్నాడు ఇంద్ర. మై గాడ్, నిన్న ప్రిస్క్రిప్షన్ రాసి నివాల్జిన్ మైక్రోపైరిన్ లేదు తెప్పించుకోమన్నాను. వీళ్ళు ఇక్కడ నుండి అందజేశారా? చాలా బాగుంది. ఆమె కింద పెదవి నొక్కిపట్టి ఆలోచనలో పడింది. సారీ మేడం, నాకేం తెలియదు నర్స్ అంటుండగానే కోపమంతా బూట్ల మీద చూపుతూ వచ్చాడు దామోదర్. ఎవరి అనుమతితో ఈ గది తాళం తీశారు? నేను సూచేయగలను. చిందులు వేశాడు అతను. మేం అదే ప్రశ్న అడగాలనుకుంటున్నాము దామోదర్ గారు. ఎవరి అనుమతితో మీరు పాత మందులు ఇచ్చి పేషెంట్ల ప్రాణాలు తీయాలనుకున్నారు? ఇంద్రమోహన్ ప్రశ్న పదునుగా వచ్చింది. నేను ఇక్కడ మేనేజర్ని. ఎవరి అనుమతి అక్కర్లేదు అన్నాడు దుడుకుగా. దాని యజమానుల అనుమతి కూడా అక్కర్లేదా? ఇవన్నీ అడగటానికి నువ్వెవరు? దామోదర్కు మండిపోతోంది. అతని కంటే ఎక్కువగా నర్స్ పరిస్థితి ఉంది. అందుకే ఇంద్రమోహన్ పరిచయం చెబితే ఎంత దురుసుగా మాట్లాడాడో దామోదర్ మాట్లాడతాడు. అభిమానంతో అతను వెనక్కు పడతాడు. ఒంటరిదైన రూపాదేవిని ఎంత ఏడ్పించాలో అంతా ఏడ్పించవచ్చునని ఆమె భావించింది. త్వరగా తనేదో ఘనకారం చేసినట్టు ముఖం పెట్టి పరిచయం చేయించింది. ఇతను ఇంద్రమోహన్ గారిని మీ స్థానంలో పనిచేసేవారు అన్నది త్వరగా. ఓహో, అదా సంగతి. దొంగతనాలు చేసేవారికి అందరిపై అనుమానం కలగడంలో అసహజమేమీ లేదు అన్నాడు దురుసుతనం వెటకారం మిళాయించి. షటప్ దామోదర్, ఈ మందులు ఇక్కడ ఎవరు పెట్టమన్నారు? రూపాదేవి కోపంగా అడిగింది. ఓహో, దొంగను వెనుక వేసుకుని వచ్చే నన్ను మాట్లాడుతున్నారా? ఇది చాలా బాగుంది దామోదర్. బంధువు అని నీ అగడాలని సహించాను. మితిమీరిపోతున్నావు. ఎవరు దొంగో ఎవరు దొరో నాకు బాగా తెలుసు. నువ్వు డేట్ ఎక్స్పైరీ అయిన మందులు అమ్మావన్న దానికి సంజాయిషి ఏమిటి? అమ్మాయినని ఈ నర్స్ చెప్పిందా? చూడు నిన్నేం చేస్తాను. దామోదర్ దెబ్బతిన్న పులిలా ముందుకు దూకాడు. ఇంద్రమోహన్ ఆపాడు అతని చేయి పట్టి. అరగడియ స్నేహాలు ఇలాగే ఉంటాయి బాయ్ సాబ్. శాంతించు. అక్కడ పేషెంట్కు ఏదైనా జరిగితే మనకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తి అన్నాడు నింపాదిగా. మందుని ప్రమాదం కలుగజేస్తాయా? ఒకడ ఎన్నో ఇచ్చాం. నోరు జాగాడు దామోదర్. అన్నిసార్లు మంచి జరగాలని ఏముంది? డాక్టర్లకు తెలియకనా అంత ఖరీదైన మందులు పారవేసేది? ఇప్పుడేం చేద్దాం? దిగులుగా చూచాడు దామోదర్. ఇంద్ర నవ్వుకున్నాడు. పులుల్లా ఎగిరే మనుషులంతా అవకాశం వస్తే అర నిమిషంలో పిల్లులా మారిపోతారు. దామోదర్ అలాగే దిక్కులు చూడటం మొదలెట్టాడు. మొదట వెళ్ళి ఆ పేషెంట్ సంగతి చూద్దాం, తర్వాత ఏం చేయాలనేది ఆలోచించాలి అన్నాడు ఇంద్ర. మీరు ఏదైనా పని మీద వచ్చారా? అప్పటికి తేరుకుని అడిగింది రూపాదేవి. కాలుకు చిన్న దెబ్బ తగిలితేను అన్నాడు ప్యాంటు కాస్త ఎత్తి చూపుతూ. పూర్తిగా చెక్కుకుపోతే కాస్త దెబ్బ అంటారు. ఆదుర్దాగా అతని పాదానికి కట్టుకట్టింది ఆమె. దూది అయోడిన్లో అద్ది కాలు మీద వేసింది. ఒక క్షణం బగ్గుమన్నట్టు అనిపిస్తుంది, మరుక్షణం హాయిగా ఫీల్ అవుతారు అన్నది. అతను మంట అనుభవించే స్థితిలో లేడు. అందమైన ఆమె పాలభాగం కేసి చూచాడు. మీ స్పర్శలో విద్యుత్ ప్రవాహం ఉంది అనుకున్నాడు మనసులో. ఆమె కట్టుకట్టింది. మీరు రాకూడదు అన్నది దిగులుగా. తప్పకుండా ఇంటికి వెళ్ళి చేసేదేముంది అన్నాడు వచ్చి కారులో కూర్చుంటూ. దామోదర్ ముఖం గంటు పెట్టుకున్నాడు. వెనుక సీట్లో ఇబ్బందిగా కదిలాడు. మీ అమ్మా నాన్నకు చెప్పి పడదామా? అమ్మా నాన్న పూర్ణం తీసుకుని వియ్యాల వారింటికి వెళ్ళారు. 5,000 అందగానే ఎక్కడ లేని ప్రేమలు పుట్టుకొచ్చాయి. వారం రోజులు ఉండమన్నారట.
ఉండిపోయారు అన్నాడు హాస్యంగా. కారు ముందుకు సాగింది. బ్యాగు పట్టుకుని వచ్చే రూపాదేవిని చూసి తన సీట్లోకి పోబోయిన ఇంద్రమోహన్ ఒక క్షణం ఆగాడు. నా కోసం రాలేదు కదా అనుకుని మరుక్షణమే తన అమాయకతకు నవ్వుకున్నాడు. బ్యాంకుకు డబ్బు కోసం రాకూడదని ఎక్కడున్నది? ఎలా ఉంది మీ కాలు? మీ దయ వల్ల తగ్గిపోయింది అన్నాడు. ఆమె చిరునవ్వు శరత్కాల చంద్రకాంతిలా ఉంది. మధ్యాహ్నం ఒకసారి రాకూడదు? అద్దింపుగా చూచింది. మీరు ఆజ్ఞాపించాక రాకుండా ఎలా ఉండగలను అనుకున్నాడు. వస్తానని ఆమెను పంపాడు. అందరి చూపులు తమ వైపే ఉండటం గమనించి చకచకా బయటికి వెళ్ళిపోయింది ఆమె. మీ బంధువులా? పక్క క్యాషియర్ అడిగాడు. స్నేహితులు అన్నాడు. అతని కళ్ళల్లో ఈర్ష స్పష్టంగా కనిపించింది. అందమైన అమ్మాయి మాట్లాడితే గౌరవం కాదు, ప్రేమ లాంటి వ్యవహారం ఏమైనా ఉందా? అన్నాడు విన్నట్టే. బీ కేర్ఫుల్ బాయ్. డాక్టర్ అమ్మ కదా నవ్వుతుందని భ్రమపడేవు. పేషెంట్లను మెస్మరైజ్ చేయటం వాళ్ళ వృత్తి. అతను ఊరుకొనేలా లేడు. అలాగా? డాక్టర్లతో మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే అన్నాడు అమాయకంగా. వాళ్ళ హొయలు చూసి బోల్తా పడ్డాను. ఆఫ్టర్ ఆల్ బీకామ్ గాడిని అన్నది. ఆముదం తాగినట్టు ముఖం పెట్టాడు. ఉప్పెన్లా వచ్చిన ఉత్సాహం తగ్గిపోయి ఆలోచనలో పడ్డాడు. అతను మధ్యాహ్నము లక్ష్మీ క్లినిక్ వైపు నడుస్తున్న ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. చిన్నగా నవ్వుకుని ఓ నిర్ణయానికి వచ్చాడు. తనంతట తాను బయటపడడు. ఆమె ముందుగా హృదయం విప్పి చెబితే అంగీకరిస్తాడు. అవును, అంతే. రండి భోజనం చేస్తూ మాట్లాడుకుందాం అన్నది. అప్పటికే వాచ్మెన్ అన్ని బల్ల మీద సర్ది పెట్టాడు. క్యారియర్ విప్పాడు. క్యారియర్ తెప్పించుకుంటున్నారేం? నాన్న ఎక్కువ హైదరాబాద్లో ఉంటున్నారు. దామోదర్ తన బండారం బయటపడిందని చెప్పకుండా చెక్కేశాడు. ఇక్కడ పనులు చూసుకోవటం మహాయాతనగా ఉంది అన్నది టవల్తో తుడుచుకుంటూ. అతను చేతులు కడుక్కొని వచ్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. మీరు బాగా చిక్కిపోయారు అన్నాడు వడ్డిస్తూ. ఇంకా నయం, మనిషినే మాయం అవుతానేమోనన్న భయం పట్టుకుంది. ఒక్కొక్కసారి చిత్రమైన ఆలోచనలు వస్తాయి. మనిషికి ఏం కావాలి? అన్నం, బట్ట, తోడు, నీడ అనిపిస్తుంది. ముద్ద అన్నం కోసం ఇంత యజ్ఞం చేయాలా? నాకున్నది సరిపోదా అనిపిస్తుంది. అన్నీ కట్టిపెట్టి హాయిగా అందరు ఆడపిల్లలా జీవించాలనిపిస్తుంది అన్నది అన్నం కలుపుతూ. మనిషి ఆశాజీవి రూపగారు. మళ్ళీ గారెలు వడలు ఎందుకు? క్యారియర్లో లేవుగా, అందుకు నవ్వాడు. ఇది చాలు అనుకుంటే జీవవాహినికి అడ్డుపడినట్టే. ఆశతో ముందుకు సాగాలి. సాధించామన్న నిశ్చలత కన్నా సాధించాలన్న తపనే ప్రబలమైనదని నేను అనుకుంటాను. ఒకటే చూసుకోవాలి, ఆశ దురాశ కాకూడదు అన్నాడు. కబుర్లతో పాటు భోజనం కూడా ముగించారు. ఇద్దరు విశ్రాంతి గదిలో కూర్చున్నారు. మీరు అన్నీ మర్చిపోయి ఈ మిగతా పని పూర్తి చేయించాలి ఇంద్రగారు అన్నది. మళ్ళీ మర్చిపోయిన గారెలు గుర్తుకు తెస్తున్నారేం? ఎగతాళిగా అన్నాడు. జరిగింది తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది. శాపాల పాపాల పట్ల నమ్మకం లేకపోయినా ఒకటి నిజమండి, మనము అనవసరంగా ఎవరినైనా నిందిస్తే మళ్ళీ ఎప్పుడూ అప్పుడు మన మీద దెబ్బతీస్తాయి. మిమ్మల్ని దొంగ అన్నందుకు బాధపడుతున్నారు. నన్ను కులటగా ప్రచారం చేశారు. ఒకసారి ఒంటరిగా ఉండటం చూసి ప్రేమ వాళ్ళకు పోసాడు దామోదర్. ఒకసారి చెడిన స్త్రీ 10 సార్లు చెడినా తప్పు లేదన్నట్టు మాట్లాడాడు. రాస్కెల్ పళ్ళు కొరికాడు. మనం ముందుకు వెళుతున్నామా వెనక్కి వెళుతున్నామా అర్థం కావటం లేదు. మీ స్నేహితుడినే తెలుసుకుందాం. అదంటా గుర్తు చేయకండి ప్లీజ్. నేను కూడా స్వార్థంతో సంకుచితంగా ప్రవర్తించాను. ఏం చేయాలి చెప్పండి? నా డిగ్రీ రాకతో తమ కష్టాలు పోతాయని ఆశతో ఎదురు చూసే తల్లిదండ్రులు, నా డిగ్రీతో తమ కోరికలు తీరుతాయని ఆశగా ఎదురు చూసే తోబుట్టువులు, అప్పుడు అయిష్టమైన ఆ పనికి అంగీకరించక తప్పలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, దానికి శిక్ష అనుభవించాలి అన్నది నవ్వు బిగపట్టి సీరియస్గా. దానికి అతను నవ్వాడు. ఏ శిక్ష విధించినా నేను సిద్ధమే. నేను ఎప్పటికీ ఈ అపార్థం తొలగిపోతుందా, ఆ డైరీ పూర్తిగా చదివే అవకాశమే రాదా అని ఎంత అల్లాడిపోయాను. శిక్ష అడిగారు కదా, రూపాదేవి కోరిక నంబర్ సో అండ్ సో ప్రకారం ఈ లక్ష్మీ క్లినిక్ నర్సింగ్ హోమ్ నిర్మాణం ఉగాది నాటికి పూర్తి చేయాలని తీర్మానించారు అన్నది. ఓహ్ ఇంతేనా, నేను ఇంకేమో అనుకున్నాను అన్నాడు తేలిగ్గా. మొదలుపెట్టినందుకు పూర్తి చేస్తాను. ఆడవారు ఆరంభ సూరులు కారని నిరూపించుకోవాలి. చూడండి, ఈ రోజు నుండి వచ్చి పని ప్రారంభిస్తాను అన్నాడు లేచి పడటానికి ఉద్యుక్తుడవుతూ. థ్యాంక్స్ అతన్ని సాగనంపుతూ బయటి వరకు వచ్చింది. అంతవరకు మబ్బు కప్పుకున్న ఆకాశం మబ్బులు తొలగి నిర్మలంగా అయింది. ఆకాశం తన మనసులా ఉంది అనుకుంది. పనివారు స్నేహితులు ఎందరో దొరుకుతారు, కానీ నిజంగా పనిచేసేవారు స్నేహం చేసేవారు అరుదుగా దొరుకుతారు. ఎంత పెద్ద గండం గడిచిపోయింది.
దురదృష్టవశాత్తు ఆ పేషెంట్ చనిపోతే తన వృత్తికే భంగం వాటిల్లేది. కోర్టులు గొడవలు ఎన్ని ఉండేవి. ఆ క్షణంలో ఇంద్రమోహన్ కనుక రాకుంటే తన పరువు బజార్న పడేది. అతని స్నేహితుని తమ్ములు అతడిని హైదరాబాద్లో గౌరవించే తీరు చూస్తుంటే కళ్ళు చెమర్చాయి. కొందరు అందరూ ఉండి కూడా తమ స్వార్థంతో ఒంటరి వారవుతారు. మరికొందరు ఎవరూ లేకపోయినా తమ గుణగణాలతో అందరికీ ఆత్మీయులవుతారు. ఆ కోపకు చెందినవాడే ఇంద్రమోహన్ అనుకుంది. సాయంత్రం అతను వచ్చి పని చేయించి సైకిల్పై వెడుతుంటే ఆమెకేదో స్ఫురించింది. అప్పుడే శ్రీహరి ట్రంకాల్ వచ్చింది. ఇంకా 2 రోజులు ఆలస్యం అవుతుంది రూపా. మనము ఆదర్శంతో అనుకున్న సంబంధం అలా అయింది. ఫారిన్ రిటర్న్ కుర్రాడున్నాడు. ఎంఈ అయిందట. అతను ఉంటాడా లేదా కనుక్కుని మాట్లాడతాను. ప్రసాద్కు కుదిరిపోయింది. అదంతా మీ ఇష్టం నాన్న. ఒక పని చేయండి, మీరు వచ్చేటప్పుడు ఓ స్కూటరో మోటార్ బైకో తీసుకురండి నాన్న. రూపా, నీ ఆరోగ్యం బాగుందా? అసలు నేను చెప్పేదానికి నువ్వు అడిగేదానికి పొత్తు ఉందా? తండ్రి కంగారు చూచి నవ్వుకుంది. తండ్రి అంతకు క్రితం ఏం చెప్పాడో ఆమెకు గుర్తులేదు. నాన్న, ఫోన్లో తర్కం దేనికి? నేను చెప్పింది మాత్రం మర్చిపోకండి అని ఫోన్ పెట్టేసింది. 4 రోజుల తర్వాత తనకు రావటం కుదరలేదని ఓ రాజ్దూత్ మాత్రం జూనియర్ ఇంజనీర్ చేతికి ఇచ్చి పంపాడు. అతను తీసుకువచ్చి పెట్టి వెళ్ళగానే ఇంద్రమోహన్ వచ్చాడు. రండి, మీకోసమే చూస్తున్నాను. ఎలా ఉంది మోటార్ బైక్? చాలా బాగుంది. మీకోసమా? ఆశ్చర్యంగా అడిగాడు. ఏం నడపకూడదా? కాదని ఎలా అనగలను? నసిగాడు. అబ్బే, నేను నడపడం మీకు బొత్తిగా నచ్చలేదని మీ ముఖం చెబుతుంది అన్నది డబ్బులు మిగబట్టి. మీరు చాలా పొరపడుతున్నారు. కావాలంటే మీకు నేర్పిస్తాను అన్నాడు. అయితే మీకు నడపటం వచ్చన్నమాట. ఆహా, ఒక్క స్నేహితుడికి హాస్టల్లో వాహనం ఉందంటే అది ఉమ్మడి వాహనం అవుతుంది. కాలేజీలో అప్లైడ్ సోషలిజం అన్నాడు. నాకు రాదు. వద్దు మరో అంటారేమో అనుకున్నాను. అది మీకే అన్నది తేలిగ్గా. పరిహాసం ఆడుతున్నారా? పరిహాసం పనులైపోయాక తిరిగ్గా ఆడుదాం. నిజంగా మీకే. అందులో నా స్వార్థం లేకపోలేదు. త్వరగా పనులు కావాలని అన్నది. తనకంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాను కదా, ఒక్క అడుగు ముందుకు రాడేం జడపదార్థం అనుకుంది. నా స్వార్థం అని అనకపోతే ప్రేమ కానుక అనకూడదు. చూస్తాను అనుకున్నాడు ఇంద్రమోహన్. లక్ష్మీనరసింహం నిర్మాణము అనుకున్న శాఖల ప్రారంభము చాలా ఘనంగా జరిగింది. ఆ ఫంక్షన్ రోజు పని కల్పించుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఇంద్రమోహన్. అది చాలా బాధగా ఉంది రూపకు. తను ఎంత అభిమానించిన వ్యక్తి, దాని సత్వర నిర్మాణానికి మూల పురుషుడు అతను గతించిన విషయము అతను ఇంకా మర్చిపోలేదన్నమాట. అప్పటికే రాత్రి 10 గంటలు దాటింది. ఆ సమయంలో వెళ్ళటం క్షేమం కాదని మూతలు పడుతున్న కళ్ళతో పడక చేరింది. ఇంద్రమోహన్ ఆమె కలిసి నిర్మాణం పూర్తి చేశారు కాబట్టి అతడిని అభిమానిస్తుందని భావించిన శ్రీహరి గారికి ఈ చిక్కుముడి అర్థం కాలేదు. తాతయ్య గంభీరంగా ఉండిపోయారు. మర్నాడు ఉదయం వచ్చిన అతిథులతోనే సరిపోయింది. ఏ చిన్న శబ్దమైనా ఇంద్రమోహన్ వచ్చాడని భావించింది రూప. అతను రాలేదు. ఒక విధంగా తనే చొరవ తీసుకోవాలి. అతను ఎన్నో విధాలుగా ఆలోచిస్తాడు. ఆస్తి, అంతస్తు, చదువు తమిద్దరి మధ్య అడ్డుగోడలా ఉంది. అది ఛేదించుకొని అతను తనంతట తాను రాలేడు. ఒంటరితనం యాంత్రిక జీవితంలో అలసిపోయింది. ఏదో మార్పు కావాలి. ఇది అని చెప్పలేకపోయినా ఇంద్రమోహన్ సమక్షంలో తాను పొందే అనుభూతి, ఆనందం అనిర్వచనీయమైనది. అది తనకు శాశ్వతం కావాలి. అతని సహచర్యంలో సర్వం మరచిపోవాలి. ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు. మెల్లగా కారు ఇంద్రమోహన్ ఇంటి వైపు పోనిచ్చింది. రాజదూతను చూచి ఆమె ముఖం వికసించింది. తలుపు తీసే ఉంది. ముందు గదిలో జయమ్మ ఒత్తులు చేసుకుంటోంది. పూర్ణ రాలేదండి అని ప్రశ్నించింది. ఇంద్రమోహన్ ఎక్కడా అని అడగటానికి ఇబ్బంది పడుతూ. నువ్వా అమ్మా, దా కూర్చో. ఆమె కుర్చీ చూపించింది. పూర్ణ అత్తగారు వంటి దగ్గరే ఉంచేయమందమ్మా. ఎప్పటికైనా వాళ్ళ ఇల్లు చేరవలసిన పిల్లే కదా అని ఉంచేశాను. మా అత్తగారి గడుసుదనం చూడమ్మా. ఆ అత్తగారి గడుసుదనం చూడమ్మా. మేము ఇస్తామన్న 5,000 ఇస్తే మొత్తం బ్యాంకులో వేసి వడ్డీ కాపురం పెట్టడానికి పంపుతుందట అన్నది దిగులుగా. శోభన్ ఏమన్నాడు? ఏమంటాడమ్మా? స్కాలర్షిప్ ఏందో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారట, అది వచ్చాక తీసుకువెడతానన్నాడు అన్నది. రూపాదేవి తను చెప్పేది శ్రద్ధగా వినక అటు ఇటు చూస్తుందని గ్రహించింది. ఈయన కూరలు తెస్తానని వెళ్ళాడు. ఇంద్రుడు మోటార్ బైక్ ఇచ్చి రావాలమ్మా అని అయిపోయింది అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు? ఈయన కూరలు తెస్తానని వెళ్ళాడు. ఇంద్రుడు మోటార్ బైక్ ఇచ్చి రావాలమ్మా అని పని అయిపోయింది అన్నవాడు ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఒత్తుల డబ్బా మూసివేస్తూ. వస్తే నేను రమ్మన్నా అని చెప్పండి. లేచిందామె.
అక్కడ నిరాశే కలిగింది. కాఫీ పుచ్చుకొని వెళుతూ కానీ ఉండమ్మా. మళ్ళీ వస్తానండి బయటికి వచ్చింది. ఆమె మనసు ఇంటికి వెళ్ళటానికి మనస్కరించలేదు. అలా క్రింది రోడ్డు గుండా లాల్ బహదూర్ కెనాల్ వైపు వెళ్ళాలని మెల్లగా కారును పోనిచ్చింది. క్రిందికి దిగుతుండగా అకస్మాత్తుగా ఆమె దృష్టి నీడల్లో కాళ్ళు వేలాడదీసి కూర్చున్న ఇంద్రమోహన్ మీదికి మళ్ళింది. అతను తనలాగే సతమతమవుతున్నాడా ఆలోచించింది. 2 నిమిషాలు వెనుగ్గా వచ్చిన లారీ బొయ్యి బొయ్యి మని గోల మొదలుపెట్టింది. తన పొరపాటు తెలుసుకుని కారు ప్రక్కగా పార్క్ చేసి నడిచి వెళ్ళింది. ఏకాగ్రతతో నీటిలోని తన ప్రతిబింబం చూసుకుంటున్నాడు. తన తల ప్రక్కనే రూప తల కనిపించేసరికి ఉలికి పడ్డట్టయి తిరిగాడు. ఇంద్ర, ఆమె గొంతు ఆమెకి కొత్తగా వినిపించింది. ప్రక్కనే కూర్చున్న అతని భుజం మీద గడ్డ మాంచింది. అతను ఇంకా ఆ పిలుపు తనని పిలిచిందా, భ్రమపడుతున్నానా అని ఆలోచిస్తున్నాడు. అపనమ్మకంగా ఆమె వైపు చూడబోయాడు. వద్దు ఇంద్ర, ఇన్ని రోజులుగా మనసు శరీరం విశ్రాంతి లేక అల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ఎంత విశ్రాంతిగా ఉందో అన్నది అతని భుజం మీద గడ్డం తీయకుండానే. రూపా గారు అనవేం నవ్వి గడ్డంతోనే అతని భుజం చక్కెరగింత పెట్టింది. నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్న ఫంక్షన్కి రానందుకు నాతో దెబ్బలాడటానికి వచ్చారు. అబ్బబ్బా, బూరెలు గారెలతో చంపేస్తున్నారు. డాక్టర్ని చంపితే వచ్చే నష్టం నాకు తెలియనిది కాదు అన్నాడు చిన్నగా నవ్వి. సాగర్ జలాల మీదుగా తేలి వచ్చే చల్లని గాలి శరీరాలను తాకి హాయిని కొలుపుతోంది. పశ్చిమాద్రి వైపు పరిగెడుతున్న సూర్యుడి కాంతి తగ్గి అరుణవర్ణం దాల్చి గమ్మత్తుగా మత్తుగా అనిపించింది. అతను మృదువుగా ఆమె గడ్డం తొలగించి ఆమెకు అభిముఖంగా తిరిగాడు. ఈ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? కంటి కొనలోని మెరుపు అతని కంటపడకూడదని తలవాల్చింది. అతను ఎందుకో అనవసరంగా ముఖం తుడుచుకున్నాడు. ఏమనిపిస్తుంది? హాయిగా ఈ ఒడ్డున ఆ బండ మీద కూర్చుని 3 రాళ్ళు ఏరి పొయ్యి పెట్టుకుని ఓ మట్టికొండలో అన్నం ఉడకేసుకుని ఆవుగారుమని ఆకలితో ఆ ఉడకని అన్నం తింటూ అవతల గట్టు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. అతన్ని మాట్లాడనీయలేదు. చటుక్కున చేత్తో అతని నోరు మూసింది. కోపంగా చూసింది. ఒట్టి జడ పదార్థం. యువకులకు ఈ పరిసరాలు చూస్తే ఆకలిట. ఉడకని అన్నమట గుర్తుకు వచ్చేది. బకాసురుడు తమ్ముడు ఎక్కడో చిరుకోపం ప్రదర్శించింది. అతను ఫక్కున నవ్వాడు. తన నోటికి అడ్డంగా ఉన్న ఆమె చేతిని తీసుకుని గుప్పిట్లో బిగించాడు. మరింకెన్నో కోరికలు కలుగుతాయి. అవి బయట పెడితే గూప గుయ్యమంటుంది. ఎన్నిసార్లు అనిపించామో. గూప కాకపోయినా బుర్ర గుయ్యమంది. ప్లీజ్ ఇంద్ర, ఆ విషయం మర్చిపో అన్నది అర్థింపుగా. నిజంగా నమ్మమని అంటున్నావా? కళ్ళలోకి లోతుగా చూచాడు. ఇంద్ర దెబ్బతిన్నట్టు చూసింది. రూపా, ఇంతవరకు నాకు జరిగిన అనుభవాల రీత్యా నా అదృష్టంపై నాకు నమ్మకం లేదు. ఇది అదృష్టమా కాదా? మన ఇద్దరికీ దేనిలో పోలిక? మీరు ఇన్నాళ్ళ నుండి నన్ను ఇంకా ఆస్తులతో అంతస్తులతో పోలుస్తున్నారా? కినుకుగా అడిగింది. చూడు రూప, జీవితాలు ముడివేసుకుంటున్నప్పుడు మనసు విప్పి మాట్లాడుకోవాలి. సంఘంలో పాతుకుపోయిన పాత భావాలు కొన్ని ఉన్నాయి. వాటిని ఉల్లంఘించాలంటే ధైర్యం, ఆ తర్వాత ఎదురైన సమస్యల ఎదుర్కొనే సాహసం చాలు. ధైర్యం, సాహసం నాకు పుష్కలంగా ఉన్నాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నీలో తలెత్తుతుందేమో చూసుకో అన్నది పదునుగా. ఆ విషయంలో నిశ్చింతగా ఉండు రూప. ఈసారి చొరవగా ఆమె చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అతని భుజంపై తల అంచింది. నీళ్లలో కదులుతున్న ప్రతిబింబాలు కనిపించాయి. అతని చేయి ఆమె మెడ నుండి వీపుపైకి జారింది. ఆ స్పర్శలోని చల్లదనం తీయగా ఒళ్ళంతా ప్రాకింది. ఆమె అణువు పులకరించిపోయింది. అప్రయత్నంగా కళ్ళు చెమెచ్చాయి. రూపా, ఇంకా సందేహాలు, సమస్యలు మిగిలి ఉన్నాయా? తల లాగి అతనికి అభిముఖంగా కూర్చుంది. కన్నీళ్ళ? ఎందుకు? కంగారుగా అడిగాడు. ఎందుక? ఇంత చదివాను, అంత డబ్బుంది, ఏ సింహాసనమైనా లేని ఇంద్రుడిని పెళ్ళాడే దురదృష్టం పట్టినందుకు బెంగ అన్నది నవ్వుతూ వెటకారంగా. మధ్య వేలుతో కన్నీరు మీటివేశాడు. అతను నవ్వాడు. ఓహో, అదా బెంగ. తాతయ్య చూడక అతను మెచ్చకపోతే అచ్చమైన ఆయన పెద్దరికం దెబ్బతింటుందేమోనని కన్నీరు పెట్టుకున్నాం అనుకున్నాను అన్నాడు. తాతయ్య నాకు సంబంధం చూచాడని చెప్పొద్దులే. నాకు ఈ చనువుతో ప్రేమించి వరుడిని చూచే తీరికే లేదు. అయినా చూచాం. మీ విశ్వానికేం కన్ను వంకర, కాలు వంకర, బుర్రే వంకర? బుర్రలోకి దూరి చూస్తామా ఏమిటి? ఆమె చెయ్యి తీసుకుని చంపకాంచుకున్నాడు ఇంద్రమోహన్. మరి రేపు నన్ను చూడ్డానికైనా తీరికుంటుందా? నా ఉద్యోగం, బాధ్యత నాకంటే నీకే బాగా తెలుసు. అందుకే తీరిక కోసం పోట్లాడాలి నువ్వు అన్నది. ఆమె నవ్వు మల్లెలు వెదజల్లినట్టు అనిపించింది. సంధ్య చీకట్లు అలుముకున్నాయి. నీడలు గమ్మత్తుగా కనిపించాయి. అవతను లేచి ఆమెకు చెయ్యి అందించాడు. ఆమె అరచేతిలో సున్నితంగా పెదవులతో స్పృశించింది. లే రూప,
ఏ పోలీస్ వాడైనా చూస్తే మన ఇద్దరిని లాకప్లో వేయగలడు. ఎందుకు అన్నది లేస్తూ. నిన్ను నేను లేవ తీసుకొచ్చానని అభియోగంతో. మరీ బాగుంది. ఓ హైదరాబాద్లో ఎవరినో అరెస్ట్ చేసినట్టు చదివాను అన్నది అతని చెయ్యి పట్టుకొని నడుస్తూ. ఇలా నడుస్తుంటే ఏమనిపిస్తుంది? ఈసారి ఇంద్రమోహన్ అడిగాడు. నీలాంటి జడ పదార్థం పక్కన నడుస్తున్నందుకు ఆ నీళ్ళల్లో నేను తోసి నేను దూకుదాం అనిపిస్తుంది అన్నది చిరుకోపంగా. నాకు అలా అనిపించటం లేదు. సప్తపదిలా ఉంది రూప. జడుడని అన్నావు కదూ, మహా కానట్టు అన్నది కవ్వింపుగా. నువ్వెంత కవ్వించినా నా నిర్మాలు నాకున్నాయి. మరోసారి అలాంటి మాటలు అనుకో అన్నాడు. ఈసారి అతని కంఠం గంభీరంగా మారిపోయింది. అయితే అందుకే నువ్వంటే ఇష్టం ఇంద్రా అని గొణుక్కుంది. మేడం గారు ఏమిటో సెలవిస్తున్నారు తమాషాగా అడిగాడు. మాకు కొన్ని నియమాలు ఉన్నాయని కారులో కూర్చుంది. అతను వచ్చి కూర్చోగానే తలుపు వేసింది. ఇద్దరు దిగారు ఇంద్రమోహన్ ఇంటి ముందు. ఇంట్లోకెందుకు, నేను వెళ్ళిపోతాను. తాతయ్య కంఠం వినిపించడంతో ఇద్దరు అప్రయత్నంగా ముందుకు నడిచారు. రామలింగం గారు, పెద్దవాడిని, ఆడపిల్ల తరపు వాడిని వచ్చి అడుగుతున్నాను, అంగీకరించండి. చూడండి, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారని, ఏదో కారణం చేత కోపాలు పెంచుకున్నారని తెలియదు. మీ అమ్మాయి వాడి స్నేహితుడికి వాగ్దత్త అని మాత్రమే తెలుసు. అతని మాటలు మధ్యలోనే తుంచివేశాడు తాతయ్య. తస్సదియ్యా, మారుతున్న కాలం అర్థం చేసుకోలేదు. ఏదో ఉన్నవాడని సరదా పడిన మాట వాస్తవమే. తాంబూలాలు పుచ్చుకున్న పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. అది సరేనండి, వాడేం చిన్న కూరాడా మేము చెబితే వినటానికి? అలాంటి పోట్లాట ఏదైనా ఉంటే వాళ్లే రాజీ పడతారు అన్న రామలింగం చీకట్లో నుండి లైట్ వెలుగులోకి వచ్చిన రూప ఇంద్రను చూచాడు. అదిగో వాళ్లే వచ్చారు అన్నాడు రామలింగం. అలా ఇద్దరూ కలిసి రావటం చూచి తాతయ్య ఆనందంగా కళ్ళు చికిరించాడు. ఇంద్రమోహన్ నమస్కరించి రూపను మోచేత్తో పొడిచాడు. ఆమె వచ్చి తాతయ్యకు రామలింగానికి నమస్కరించింది. తస్సదియ్యా, 25 ఏళ్లు పెంచి పెద్ద చేసిన వారికంటే సంవత్సరం పరిచయంలో ఎంత అధికారం సంపాదించావయ్యా ఇంద్రయ్య. ఇద్దరిని దగ్గరగా తీసుకున్నాడు. జయమ్మ భుజాల నిండుగా పమిట లాక్కుని కాఫీ గ్లాసున్న ట్రే పట్టుకుని వచ్చింది. తాతయ్య చెయ్యి మృదువుగా పక్కకు తీసి వెళ్ళి ట్రే తీసుకుంది రూప. ఆహా, కాబోయే కోడలి లక్షణం ప్రదర్శించావు. తాతయ్య పెద్దగా నవ్వాడు. ఆమె పెద్దవారికిచ్చి ఇంద్రమోహన్కి ఇవ్వబోయింది. నోటికి అందించమన్నట్టు కళ్ళతో సైగ చేశాడు. తల మీద పోస్తానట్టు బెదిరించింది. నువ్వు తీసుకోమ్మా. జయమ్మ మిగిలిన గ్లాసు రూపకు అందించింది. ఈరోజే శ్రీహరికి చెప్పి ముహూర్తాలు పెట్టిస్తాను. తాతయ్య మాటను అందరూ ఆమోదించారు. రైలు బండి లయబద్ధంగా శబ్దం చేస్తూ విశాఖ నుండి విజయవాడ వైపు పెరిగెత్తుతోంది. ఇంద్రమోహన్ ఆవులిస్తూ సమయం చూచాడు. 10:30 అయింది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో తాను రూప ఇద్దరే ఉన్నారు. విజయవాడలో ఎవరైనా రావచ్చు. తన తొడ మీద ఉన్న రూపతలను దిండు మీదకి చేర్చి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు. ఎదుటి సీటుపై బెడ్షీటు దిండు వేసుకున్నాడు. జో కొట్టినట్టుందేమో, నిశ్చింతగా నిద్రపోతుంది అనుకున్నాడు. దుప్పటి ఆమె గొంతు వరకు కప్పాడు. వంగి ఆమె నుదురు ఒక పక్కగా ముద్దు పెట్టుకున్నాడు. 4 రోజులుగా హనీమూన్ ట్రిప్పులో ఉన్నారు. తెల్లవారితే హైదరాబాద్లో ఉంటారు. శ్యామ్ ఇచ్చే పార్టీకి అటెండ్ అయ్యి సాగర్ వెళ్ళిపోవాలి. వచ్చి తన పక్క మీద వాలాడు. ఎన్నో పుస్తకాలు బొట్టులో పెట్టుకున్నా చదవటమే కుదరలేదు. పైన పుస్తకం చేతిలోకి తీసుకున్నాడు. శోభన్ తనకు ప్రత్యేకంగా బహుకరించిన అడవి బాబురాజు గారి కోణంగి నవల అది తీసి పేజీలు తిప్పగానే ఓ ఉత్తరం కింద పడింది. అది తీసుకున్నాడు. తను కారెక్కుతుండగా వచ్చింది. గబగబా చదివి పైన పుస్తకంలో పెట్టాడు. ఈ 4 రోజుల్లో తనకి ఏం తెలియదు. తనకు రూపకు తనుగా గడిపారు. ఇప్పుడు తమిద్దరూ 4 రోజుల క్రితం వివాహం చేసుకున్న దంపతుల్లో లేరు. ఎన్నో సంవత్సరాల పరిచయంలా ఉంది. ఒకరికొకరు ఎంతో చేరువైనట్టుంది. ఇంద్ర వణిగినట్టు పిలిచి అటు తిరిగి పడుకుంది రూప. ఏమిటి రూప, విజయవాడ వచ్చిందా? ఇంకా రాలేదు అన్నాడు. ఉత్తరం విప్పాడు. డియర్ ఇంద్ర, నన్ను నువ్వు సంకుచితుడు అన్నా మరేమన్నా పర్వాలేదు. చక్రం అన్న దాంట్లో పొరపాటేం లేదు. నాకు కాలేజీ చదువులు చదివిన అమ్మాయిలపై నమ్మకం లేదు. ప్రతి పురుషుడు తన భార్య పవిత్రంగా ఉండాలని కోరుకుంటాడు. నేను ఆ కోవకు చెందినవాడినే. అనుమానాలకు అపార్థాలకు తావుండరాదని ఒక అమాయకురాల్ని పల్లెటూర్పులను వివాహం చేసుకుంటున్నాను. ప్రేమలు, నాగరికత, సోషల్గా తిరగటం అనే పదాలకు అర్థం తెలియని అమాయకురాలు. అంతే వాసులే కానీ వాళ్ళ నాన్నకు ఆడంబరాలు గిట్టవు. మన మధ్య ఎన్ని కలతలు వచ్చినా మనం స్నేహితులమే. అన్నవరంలో జరిగే మా వివాహానికి నువ్వు తప్పకరా. నువ్వు ఓ ఇంటివాడివైతే చూడాలని ఉంది. నీ విశ్వం గాఢంగా నిట్టూర్చాడు. ఈ రూప పూర్తిగా నన్ను పిచ్చివాడిని చేసింది. వాడికి శుభాకాంక్షలన్నా పంపలేదు అనుకున్నాడు.
తన వివాహం రోజు రమ్మని విశ్వానికి ఉత్తరం రాస్తే రూపాదేవి చింపేసింది. ఇప్పుడు ఆ ఉత్తరం చూస్తే మండిపడుతుంది అనుకున్నాడు. అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి కిటికీలో నుండి బయటకు విరాటి వేశాడు. ఏమిటి ఆవులిస్తూ లేచి వచ్చింది రూప. ఏదో చిత్తు కాగితం అన్నాడు. తూలినట్టు లేచి వచ్చి అతని పక్కన పడుకుంది. అతని గుండెల మీద తల వాల్చింది. పోనీ విజయవాడలో 4 రోజులు ఉండిపోదామా? ఆమె జుట్టులోకి వెళ్ళిపోనిచ్చి చిన్నగా నవ్వాడు. నీది ఇష్టారాజ్యం, నాది ప్రభుత్వ ఉద్యోగం. అతన్ని మాట్లాడనివ్వలేదు. ఇద్దరూ తన్మయావస్థలో ఉండి బండి వేగం తగ్గిందో కూడా గమనించలేదు. మిస్టర్ అంటూ తలుపు బాదిన చప్పుడుకు ఇద్దరు ఉలిక్కిపడ్డారు. మరోసారి తమకంగా దగ్గరగా తీసుకుని పెదవులు గడ్డం ముద్దు పెట్టుకుని వదిలాడు. ఆమె కంగారుగా లేచి తన సీటు మీద పడుకుని నిండా ముసుగు పెట్టింది. రూపా, తలుపు తీయి. నువ్వే తీయి అన్నది ముసుగు తీయకనే. బయట నుండి మాటలు తలుపు కొట్టడం వినిపించింది. ఇంద్రమోహన్ లేచి తలుపు తీశాడు. గార్డ్ తనలో తను నవ్వుకోవడం చూచి పట్టుపడిన దొంగల్లా ఏం ఎరగనట్టు మంచి నిద్రలో నుండి లేచినట్టు ముఖం పెట్టి బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. రండి, పై బెత్తులే మీ ఇద్దరివి. మీకు లేడీస్కు ఏదైనా కష్టం అనిపిస్తే మీలో మీరు అడ్జస్ట్ అవ్వచ్చు, గార్డ్ ఆగంతుకుడితో ఇంగ్లీష్లో చెప్పాడు. బుట్ట పట్టుకుని ముద్దబంతి పువ్వులా ఉన్న అమ్మాయి ముందు ఆ వెనుక సీట్లో విశ్వం వచ్చారు. హాయ్ విసి. ఇంద్రమోహన్ లేచి అమాంతం స్నేహితుడిని కౌగిలించుకున్నంత పని చేశాడు. ఇంద్ర, నువ్వా? ఎక్కడి నుండి? ఏమిటి కదా? హనీమూన్ ట్రిప్ నుండి. సిమ్లా, అలహాబాద్ నుండి కలకత్తా వచ్చాం. 2 రోజులు విశాఖపట్నంలో ఉండి ఇంటికి బయలుదేరాం. మీరు హనీమూన్ ట్రిప్ నుండేనా? ఉత్సాహంగా అడిగాడు. కుతూహలంగా వంగి ఒక మూలకు సామాను సర్దుతున్న అమ్మాయిని చూచాడు. రవ్వల ముక్కు పడక తడుక్కుని మెరిసింది. కూలీ సార్. రా ఇంద్ర, కాసింత కాఫీ త్రాగి కూలీ ఇచ్చి వద్దాం. చెయ్యి పట్టులాగాడు. ఇద్దరూ బయటికి వెళ్ళారు. సావిత్రి, సామాను జాగ్రత్త హెచ్చరించి దిగాడు విశ్వం. ఇంద్రమోహన్ బొమ్మలు ముడుచుకున్నాయి. కూలీకి డబ్బులిచ్చి కాఫీ పట్టించుకొచ్చాడు విశ్వం. చెప్పరా బడుద్దాయి, చెప్ప పెట్టకుండా వివాహం చేసుకున్నావేం? రూపకు ఇష్టం లేదు అందరికీ ఆహ్వానాలు పంపటం. కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు. మై గాడ్, నువ్వు రూపం చేసుకున్నావా? కాఫీ కప్పు వదిలేసేవాడే కానీ కాసులో అది రైల్వే వారదని గుర్తుకు వచ్చినట్టుంది. అవును అన్నాడు చిరునవ్వుతో అతని ముఖ కవళికలు గమనిస్తూ. ఆ చెడి పోయిందని అనలేకపోయాడు. స్నేహితుని భార్య అంత మాట ఎలా అంటాడు? చూడు విశ్వం, ఇలా నేను పెద్ద పెద్ద ఆశయాలు పెట్టుకోలేదు. నా భార్య ఇలా ఉండాలి, అలా ఉండాలి అని కలలు కనలేదు. జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన మలుపు. వివాహానికి పూర్వం ఎలా ఉన్నారు, ఏమిటి అని కాదు, వివాహం తర్వాత ఒకరికి ఒకరు లాయల్గా ఉన్నారా లేదా అనేది ప్రశ్న. రూపాదేవిపై అంత నమ్మకం కుదిరిందా? మధ్యలోనే స్నేహితుని మాట తుంచి వేస్తూ అడిగాడు విశ్వం. కలిగిందనే అనుకుంటున్నాను. నీ విషయం చెప్పు అన్నాడు. అతనితో తర్కానికి దిగితే లాభం లేదని తెలిసి. నా ఉత్తరం అందలేదా? నేను కారెక్కాక అందింది అన్నాడు. గార్డ్ విజిల్ వేశాడు. ఇద్దరూ కంపార్ట్మెంట్లోకి ఎక్కారు. రూపాదేవి ఇంకా దొంగ నిద్రపోతోంది. రూప భుజం పట్టి కుదిపాక ఆమె ఆవులిస్తూ లేచింది. ముఖానికి చిరునవ్వు పులుముకొని పలకరించింది. సావిత్రి. విశ్వం పిలిచి పరిచయం చేశాడు. వాళ్లకు నమస్కరించబోయిన చేతులు ఆగిపోయాయి. సావిత్రి ముఖంలో రంగులు మారిపోయాయి. పలకరించబోయిన రూపను తొడ మీద చేత్తో చరచి హెచ్చరించాడు ఇంద్రమోహన్. చూస్తుండగానే ముఖంలో రంగులు మారి స్పృహ తప్పి పడిపోయింది సావిత్రి కంగారుగా పట్టుకున్నాడు విశ్వం. ఇంద్రమోహన్ నీళ్లు విచ్చలికరించాడు ఆమె ముఖం మీద. 5 నిమిషాలకు కళ్ళు విప్పింది. ఆమె కళ్ళల్లో భయం రెపరెపలాడింది. దీనంగా ఇంద్రమోహన్ వంక చూచింది. ఆ కళ్ళల్లో అద్దింపు, భయం చూచి ఆగిపోయాడు. కళ్ళతోనే ఆమెని ఊరడించాడు. రూపాదేవి భర్తను గమనించి తను మాట్లాడబోయి కూడా మాట మింగింది. ఫ్లాస్క్లోని పాలు తీసి బ్యాగ్లోని మాత్ర తీసి ఇచ్చింది. ఎప్పుడైనా ఇలా వచ్చిందా అమ్మాయి? రాలేదన్నట్టు తలాడించింది. ఆమె ముఖం ఎన్నో లంకణాలు చేసినట్టుగా పాలిపోయింది. ఎదురుగా నిలువెత్తు భూతం నించున్నట్టు భ్రమపడుతుంది. ఏ క్షణంలో తన జీవితం బద్దలవుతుందోనని ప్రాణం బిగపట్టుకుని కూర్చున్నట్టు పడకకును చేరబడింది. సావిత్రి, లే, పైన పడుకుందువు గాని. విశ్వానికి భార్య పరాయి మగాడి పరుపుపై పడుకోవటం కాస్త ఇబ్బందిగా ఉంది. ఆ అమ్మాయి కాస్త కుదుటపడని ఇంద్రమోహన్ వారించాడు. తన భార్యను స్నేహితులలా చూడటం ఇష్టం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటి వారు తటస్థపడుతూనే ఉంటారు. ఆ చెడిపోయిన రూపం చేసుకున్నాడు కాబట్టి ఆ మాత్రం ఫస్ట్ క్లాస్లో ప్రయాణం చేసే అవకాశం వచ్చింది వెధవకు అనుకున్నాడు కసిగా. ఇంద్రమోహన్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. తాము గుర్తించలేదని నమ్మించాలని అనుకుంది రూప. మీదే ఊరమ్మాయి? సావిత్రి మరో రకంగా అర్థం చేసుకుని దిండిలో ముఖం దోచి బావురుమన్నది.
ఏం రోగం వచ్చింది? అసహనంగా అరిచాడు విశ్వం. విసి మతిపోయిందేమిట్రా? తల్లిదండ్రుల దగ్గర లేరు, జబ్బు చేసింది, అది భరించలేకపోతోంది అన్నాడు. కానీ తమ ఉనికి భరించలేకపోతుందని అతనికి బాగా తెలుసు. తెల్లవారే వరకు కలిసి ఉండాలి. ఈ ఉత్కంఠత భరించలేక ఆ అమ్మాయి ప్రాణం పోయినా పోవచ్చు. విశ్వం బాత్రూమ్ కన్నా వెడితే 2 ముక్కల్లో ఆ అమ్మాయికి ధైర్యం చెబుదాం అనుకున్నాడు. కానీ విశ్వం భార్యకు అడ్డంగా నిల్చున్నాడు. ఏం చేయాలో తోచలేదు. అతను గడ్డం రాసుకుంటూ బయటకు వచ్చాడు. చివరిగా ఉన్న క్యాబిన్ దగ్గరకు గల్లంతు జరుగుతోంది. 2nd క్లాస్లో ఈ న్యూసెన్స్ ఉంటుందని 1st క్లాస్లో ప్రయాణం చేసిన నాకు పై సీటే ఇస్తారా? మిస్ గంగ నిలదీసింది. టీసీని అతను బిక్కమొహం వేశాడు. నేను ఏం చేయనండి. కింది సీట్లో ఉన్న ఆవిడకు కాలు నొప్పిట. ఆమె ప్రత్యేకంగా వేయించుకుంది. నేనేం చేయను? ఏట్లో దూకండి. రైల్వే వాళ్లపై రిపోర్ట్ చేసి 7 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు మిస్ గంగే కాదు. ఇంద్రమోహన్ బుర్రలో మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తమవి 2 కింది సీట్లే. చిటిక వేశాడు. మిస్ గంగా అనబోయి నాలుగు కచ్చుకున్నాడు. ఓ నీవా? ఇంద్రమోహన, చంద్రమోహన ఏదో పేరు ఉందే అన్నది ఆమె ఆలోచిస్తూ. ఇంద్రమోహన్ అంటారులేండి. మీ సిస్టర్కు పెళ్ళయిందా మేడం? నీకు కాందే నా చెల్లెలికి ఎలా అవుతుందయ్యా? ఒక్క సంబంధం నచ్చదు. డబ్బు ఉంటే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం ఉంటే అందం ఉండదు, అందం ఉంటే హోదా ఉండదు. అక్కడ నవ్వితే నీ చేతిలో ఉన్న బ్యాగ్ ముక్కన ఇవ్వగలదని టీసీ దూరం వెళ్ళిపోయాడు. ఇంద్రమోహన్ ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడంటే అప్పుడే ముగింపు ఉండదని తెలుసు. అమ్మయ్య, సావిత్రి పణానికి డోకా లేదు అన్నాడు 1st క్లాస్ క్యాబిన్ బోల్ట్ వేస్తూ. ఇంద్ర, మీ స్నేహితుడు మనిషేనా? పక్కపరుస్తూ అడిగింది రూప. మనిషి కాదు, మగాడు అన్నాడు. దిండు దుప్పటిపై బెర్త్పై వేస్తూ. రూప కోపంగా చూసింది. నువ్వు అమ్మాయివా? అది నువ్వు సర్టిఫై చేయాలి అన్నాడు కొంటగా నవ్వుతూ. షటప్, నాకు ఒళ్ళు మండుతుంది. చైన్ లాగి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయనా? కాదు, మీ స్నేహితుడిని మెంటల్ ఆసుపత్రికి పంపు అన్నది కోపంగా. విధి చాలా చిత్రమైన పనులు చేస్తుంటుంది. వాడు కోరిందేమిటి, వాడికి దొరికిందేమిటి? సావిత్రి సంగతి బయటపడితే నువ్వు అన్నట్టు మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేయాల్సి వస్తుంది అన్నాడు ఆమె పరిచిన పడకపై మఠం వేసుకొని కూర్చుంటూ. ఆ అమ్మాయి కూడా అంత భయపడాల్సిన పని లేదు అన్నది చికాగ్గా. ఆ అమ్మాయి పెరిగిన వాతావరణము అటువంటిది. నోరు జారామంటే విశ్వం నాటి వారి మందు ఏమైనా ఉందా అన్నాడు వెనుక్కువాలి. ఆమె చేయి పట్టి దగ్గరగా తీసుకున్నాడు. ఆమె ప్రక్కన కూర్చుని అతని గుండెలపై తలవాల్చింది. లయబద్ధంగా కొట్టుకుంటోంది. ఇంద్ర, ఇంత అపనమ్మకంతో ఆ సంసారం ఎలా ఉంటుంది? కత్తి మీద సాముల మరింత చేరువుగా హత్తుకున్నాడు. కిటికీ అడ్డం నుండి వెనక్కు వెడుతున్న చెట్లు, చేమలు, మినుకుమనే నక్షత్రాలు, విద్యుత్ దీపాలు గమ్మత్తుగా కనిపించాయి. రైలు చక్రాలకు తాళం వేస్తున్నట్టు అతని హృదయం కూడా లయబద్ధంగా కొట్టుకుంటోంది. అతనితో పంచుకున్న ప్రతి క్షణం అపరూపమైనది, అనిర్వచనీయమైనది. మనిషికి కావాల్సింది ఏమిటని రూపాదేవిని అడిగితే తడుముకోకుండా చెబుతుంది. ఆప్యాయత, అనురాగం పంచి ఇచ్చే తోడు కావాలని. అతను లైట్ ఆపడానికి చేయి చాచాడు. ఉండని ఇంద్ర, ఈ వెలుతురులో నీ సమక్షంలో ఓహ్ అన్నది తల అతని హృదయానికి రుద్దుతూ. స్వర్గం కనిపిస్తుందా? అతను పక్కున నవ్వాడు. స్వర్గం నరకం అంటూ ఎక్కడో లేవింద్ర, మన చేతుల్లో, మన మనసుల్లో అనునయించుకోవటంలో ఉన్నాయి అన్నది. అతను స్నేహితులు ఏర్పాటు చేసిన పార్టీ వాళ్ళు వేసే జోక్స్ గుర్తు చేసుకుని నవ్వుకున్నాడు. వాళ్ళ భావాల కంటే వేగంగా గమ్యం చేరుకోవాలని, కాలంతో పోటీ పడాలన్నట్టు సాగింది ముందుకు గోదావరి ఎక్స్ప్రెస్. అయిపోయిందండి. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దామండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.